దేవుడు మీరు కావాలని కోరుకుంటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క వాక్యం అంశం ఏంటంటే, జ్ఞానం నీ మీద ఉన్న ప్రతి ప్రవచనాన్ని అజ్ఞానం ప్రతి ప్రవచనాన్ని రద్దు చేస్తుంది. అంటే అజ్ఞానం ఏం చేస్తుందంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం అలా కూడా మనం అనొచ్చు. అజ్ఞానం అనుకోవచ్చు. అజ్ఞానం వల్ల నిర్లక్ష్యం, అజ్ఞానం వల్ల అశ్రద్ధ, అజ్ఞానం వల్ల పట్టించుకోకపోవడం, అజ్ఞానం వల్ల ఏదైతే మనం తెలుసుకోవాలో అది తెలుసుకోకపోవడం. చూడండి, జ్ఞానుడు అన్ని తెలుసుకోవడానికి ప్రయాసపడతాడు, అజ్ఞాని ప్రతిదాన్ని తునీకరిస్తాడు. నాకు అవసరం లేదు అని అతను అనుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అజ్ఞానంతో మీ మీద ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రవచనం ఉన్నది. ఆమేన్. ఫర్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ దేర్ ఈస్ ఎ ప్రాఫెసీ. దేర్ ఈస్ ఎ ప్రాఫెసీ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ దట్ యూ విల్ బి లైక్ దిస్, యూ విల్ బి బ్లెస్డ్. నేను ఇప్పుడు ఏమన్నాను? యూ కేమ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఐ ఫెల్ట్ దట్ యు ఆర్ హ్యాపీ. ఆమేన్. ఐఎమ్ నాట్ రాంగ్. నేను తప్పు కాదు. మీరు దేవుడి ఆలయానికి వచ్చారు, మీరు వేదనతో బాధతో వచ్చారు, కానీ మీరు సంతోషపడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఆమేన్. అవునా కాదు? అవును. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు ప్రతి ఒక్కరికి, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టు ఆల్ బట్ ప్రీచింగ్ ఈస్ టు సమ్. వర్డ్ ఆఫ్ గాడ్ వినడం ప్రతి ఒక్కరి వంతు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆమేన్. బట్ ప్రీచింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ చూజన్, ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్. ఆమేన్. సో ఆ రీతిగా వినేది ప్రతి ఒక్కరికి దేవుడు ఆ యొక్క సంకల్పం ఇచ్చాడు, హల్లెలూయా. ఆ యొక్క భాగ్యాన్ని, ఆ బహుమానాన్ని ఇచ్చాడు. వినడం పెద్ద బహుమానం. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్, హియరింగ్. సో ఇది అందరికీ ఉండదు, కొంతమందికి చెవుడు ఉంటుంది. సో చెవుడు ఎలా ఉంటుందంటే అజ్ఞాని వలె ఉంటుంది. వాళ్ళు విన్నా, వాళ్ళకి వినిపించినా అర్థమైన అశ్రద్ధ వహిస్తారు. అలాంటి చెవుడు ఉంటుంది అన్నమాట. సో దేవుడు ఎప్పుడైతే మనకు ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చాడో దీన్ని పూర్తిగా మనము ఉపయోగించాలి. యూ షుడ్ యూటిలైజ్ దిస్ ఇయర్స్. బాగా దాన్ని యూటిలైజ్ చేస్తేనే. సో ఎప్పుడైతే మనము విని వాటిని పట్టించుకోకపోవడం, అశ్రద్ధ వహించడం, మరి అదేవిధంగా దాంట్లో మన శ్రద్ధ చూపటకపోవడం, అది అజ్ఞాని యొక్క పని. సో ఎప్పుడైతే ఈ రీతిగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తాడో, జీవిస్తాడో, ఆ సమయంలో అతని మీద ఉన్న ఆశీర్వాదం, అతని కుటుంబం మీద ఉన్న ఆశీర్వాదం, తన జీవితంలో ఉన్న ఎదుగుదల, ప్రాస్పరిటీ, ఇవన్నీ కూడా మరి ప్రత్యేకంగా దేవుడు ఒక ప్రవచన ఇచ్చాడు. ఏం ప్రవచన అంటే, నేను నీకోసం ఒక బంగారు భవిష్యత్తు ఏర్పరిచాను. నీ జీవితంలో కష్టాలు కాదు, నీ జీవితంలో నష్టాలు కాదు, నీ జీవితంలో వేదన కాదు, నీ కుటుంబంలో బలహీనతలు ఉండవు, నువ్వు అప్పు సమస్యల్లో ఉండవు, నీకు అనారోగ్యం ఉండదు, నీకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది అని దేవుని యొక్క వాగ్దానం మన మీద ఉంది. ఆమేన్. అయితే ఎప్పుడైతే ఈ చెవుల ద్వారా నువ్వు విని నువ్వు ఏం చేస్తావంటే పట్టించుకోవో, అశ్రద్ధ వహిస్తావో, అందులో నీ ఆచూకీ, నీ శ్రద్ధ చూపెట్టవో, అందులో నీ ఉత్సాహము, నీ ప్రేమ ఎప్పుడైతే నువ్వు చూపెట్టవో, దానికోసం నువ్వు ప్రయాసపడవో, అక్కడ నువ్వు అజ్ఞాని అయిపోతుంటావు. అక్కడ నీ మీద ఉన్న ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వెనికి కంటే కిందికి వెళ్ళిపోతుంది. సో ద పర్సన్ హూ హ్యాస్ హియర్, ఇఫ్ హీ డజంట్ హియర్ ప్రాపర్లీ, దో హీ హియర్స్ అండ్ డజంట్ కేర్, ఇఫ్ హీ ఇగ్నోర్స్ దోస్ వర్డ్స్, the prophecy which is over him and over his family, over his children, all the bloodline, sibling will be destroyed. Because you hear and you don't take, and you don't want to work for it, you don't love it, you are not excited, you don't want to move forward in that, then ultimately the prophecy which is there, Jeremiah 29:11, God said, I have a great future for you, a golden future for you, for prosperity, for increase. So the Lord said, you won't be sick, you won't be poor, you will be rich, he said. You will be giving to the nations, he said. You won't borrow, he said. So when you hear these words
And when you put it in practice, definitely the prophecy will work over your family, over you, and over your generation. Suppose if you ignore, so ignorance cancels every prophecy over your life. That means if it is cancelled over me, everybody in my family, those who have to receive the blessings after me, will not receive. See, Abraham's blessing, why it came upon Isaac? Because Abraham did not ignore God's word. He obeyed, he waited, he was there in the presence of the Lord. Though Sahara might be reacted, but still Abraham was standing in faith over God's word. Noah was able to protect his family because he did not ignore God's word. అబ్రహాం దేవుని యొక్క వాగ్దానం మీద, దేవుని యొక్క వాక్కు మీద ఆదికాండం 12లో దేవుడు చెప్పినట్లు ఉన్నాడు కాబట్టి తన కుటుంబం దీవెనకరంగా ఇస్సాకు మీద దీవెన వచ్చింది, యాకోబు మీదకి దీవెన వచ్చింది, అలా తరతరాల మీదకి దీవెన వచ్చింది. మరి అదేవిధంగా నోవా దేవుని వాక్కు మీద నిలబడ్డాడు కాబట్టి నోవా తర్వాత తన కుటుంబం అంతా కూడా అలాగా ఒక నూతనమైన జనరేషన్గా మారింది. చూడండి, ఎప్పుడైతే ఈ చెవుల ద్వారా మనం వింటామో అదే విధంగా మనం జీవిస్తామో, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయకపోయినా విన్నది చేస్తే చాలు. చూడండి, ఒక యజమాని దగ్గర మనం పనిచేస్తున్నాం. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎనీ కంపెనీ, యు సే ఫర్మ్, ఇఫ్ యు ఒబే ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ యు వర్క్, యు నీడ్ నాట్ టాక్ అండ్ ఆస్క్ ఎనీథింగ్ టు ద ప్రొపరేటర్ ఆర్ ద కంపెనీ ఓనర్. దే దెమ్సెల్ఫ్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. నువ్వు మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ ఇచ్చిన పని నువ్వు చేసుకుంటా పోతే ఆ యజమాని ప్రతి సంవత్సరం నీకు పెంచాల్సిన జీతము అలాగా పెంచుతూనే ఉంటాడు. రావాల్సిన బోనస్ వస్తుంది, రావాల్సిన గిఫ్ట్లు వస్తాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. సో హియరింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ వీ హ్యావ్. సో ఇగ్నోరెన్స్ విల్ క్యాన్సల్ ఆల్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్, దో ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈస్ గివింగ్ ఆర్ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ టు యూ. కొన్నిసార్లు దేవుడే మనకు స్వయంగా, యోసెఫ్కి చూడండి, దేవుడు దర్శనమిచ్చాడు. సో డైరెక్ట్లీ జోసెఫ్ రిసీవ్డ్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్ త్రూ డ్రీమ్. సో కళ ద్వారా దేవుని యొక్క ప్రవచనం వచ్చింది. సో వాట్ యోసెఫ్ హర్డ్, హీ వాజ్ లివింగ్ ఇన్ దట్ ఓన్లీ. హీ నెవర్ ఇగ్నోర్డ్. ఆ రీతిగా సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైతే, సో ప్రాఫెసీ ఈజ్ గాడ్స్ డివైన్ వర్డ్. యాజ్ ఐ టోల్డ్, హియరింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి, బట్ ప్రీచింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ సమ్. ఆల్ కెనాట్ బికమ్ ప్రీచర్స్, బట్ ఆల్ కెన్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అందరు బోధకులు కాలేరు, కానీ అందరు దేవుని యొక్క వాక్కు వినగలుగుతారు. అంటే అందరు చెప్పడము జరగకపోయినా అందరూ వినగలుగుతాం కాబట్టి అందరూ దీవెనకరంగా మారగలుగుతాం. బికాస్ ఎవ్రీబడి కెన్ హియర్, ఎవ్రీబడి కెన్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ టు యూ. ఓన్లీ సమ్ ప్రీచ్, బట్ ఆల్ హియర్. దట్ మీన్స్ ఆల్ షుడ్ బి బ్లెస్డ్. కానీ మనం విని మనం దాన్ని పట్టించుకుంటలేమా? ఆర్ వి ఇగ్నోరింగ్, ఆర్ వి కేర్లెస్, ఆర్ వి డోంట్ వాంట్ టు డూ? దట్ ఈస్ అప్ టు అస్. అది మనకే చెల్తుంది. సో ఇఫ్ యు ఆర్ కేర్లెస్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ వాట్ గాడ్ ఈస్ సేయింగ్, దట్ మీన్స్ యూ డోంట్ వాంట్ ద ప్రాఫెసీ టు వర్క్ ఓవర్ యూ. అంటే దేవుని యొక్క ప్రవచన నీ మీద ఫలించకూడదని, నువ్వు ఫలించకూడదని, నీ జీవితం ఫలించకూడదని, నీ కుటుంబం వర్ధిల్లకూడదని, నీ అంతలో నువ్వే వాటిని నువ్వు వదులుకుంటున్నావు. సో ఇట్ ఈస్ గాడ్స్ డివైన్ వర్డ్ ఇట్ ఈస్. సో ప్రతి ప్రవచనము దేవుని యొక్క ఆత్మశక్తితో అద్భుతంగా నీ జీవితం మార్చడానికి, అది నీ జీవితంలో మార్చడానికి, మార్పులు తీసుకురావడానికి ఆ యొక్క ప్రవచనము దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్క ప్రవచనం, ఎవ్రీ ప్రాఫెసీ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ అబౌట్ యూ, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవిత కాలంలో ఏం జరగబోతుందో అది రాయబడి ఉన్నది పరలోకంలో. అదే ఇక్కడ వస్తుంది. The preacher or some prophets, when they give you prophecy, it is not they are giving, it is coming
ఫ్రమ్ హెవెన్ టు దెమ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ హెవెన్. Amen. సో పరలోకంలో రాయబడి ఉన్నది వీరి నోటి ద్వారా భూలోకంలో వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇది ఏదో వీళ్ళు పలికేది కాదు, వీళ్ళ నోటి నుంచి వచ్చేది కాదు. కాబట్టి బట్ ఈవెన్ వెన్ గాడ్ హ్యాస్ స్పోకన్, ఇగ్నోరెన్స్ కెన్ స్టాప్ దట్ ప్రాఫెసీ ఫ్రమ్ బికమింగ్ రియాలిటీ. దేవుడు కూడా స్వయంగా, ఇప్పుడు యోసెఫ్ జీవితంలో దేవుడు స్వయంగా మాట్లాడాడు కళ ద్వారా. గాడ్ హిమ్సెల్ఫ్ స్పోక్ టు whom? Joseph. One more example. God himself gave the dream to Pharaoh. దుష్టుడి కూడా దేవుడు దర్శనం ద్వారా కళ ద్వారా మాట్లాడాడు ఫేరో రాజుతో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వయంగా ఫేరో తోటి దేవుడు మాట్లాడాడు, స్వయంగా జోసెఫ్ తోటి దేవుడు మాట్లాడాడు. ఒకవేళ వారు తిరస్కరించి ఉంటే, వాళ్ళు వినకపోయి ఉంటే, వారి యొక్క ఇదేమవుతుందని అలా కేర్లెస్గా పట్టించుకోకపోయి ఉంటే ఐగుప్తు దేశం అంతా నాశనం అయ్యేది. జోసెఫ్ కూడా ప్రెసిడెంట్గా అయ్యేవాడు కాదు. సో ఈ ఫేరో ఇగ్నోర్డ్, జోసెఫ్ ఇగ్నోర్డ్, వాట్ కుడ్ హ్యాపెన్? ద హోల్ ఈజిప్ట్ అండ్ ఈవెన్ జోసెఫ్స్ ఆల్ బ్రదర్స్ అండ్ ఫాదర్ కూడా డైడ్ ఇన్ ఫ్యామిన్. Hallelujah. That old lady, the widow lady, what a prophet Elijah told her, if she has ignored, give me a what the prophet said, first you make the bread for me, cook bread for me out of the flour what you have, later I will see what you are going to eat. She heard, she did not ignore, she did as the prophet said. సో ప్రవక్త ఎలైజా చెప్పినట్టు ఆ యొక్క విధువురాలు చేసింది. కాబట్టి తాను తన కుమారుడు 3 సంవత్సరాలు అలాంటి కాలంలో కూడా, లేని కాలంలో కూడా, ఫ్యామిలీలో కూడా వాళ్ళు చక్కగా జీవించారు. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎంతోమంది సాక్షులుగా ఉన్నారు. దే డిడ్ నాట్ ఇగ్నోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ డివైన్ వర్డ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ గాడ్స్ మౌత్. But as we take like that, we will be blessed. Amen. సో ఏ రీతిగా మనం తీసుకుంటామో ఆ రీతిగా మనం దీవించబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ప్రాఫెసీ రివీల్స్ పొటెన్షియల్, బట్ నాలెడ్జ్ యాక్టివేట్స్ ఫుల్ఫిల్మెంట్. ప్రవచనం ఏమంటుందంటే భవిష్యత్తు కాలంలో నీ ఎదుగుదల గురించి నీకు ముందుగానే తెలియపరుస్తుంది. కానీ మన శ్రద్ధ, మన క్రియ రూపంలో చేసే ప్రతి ఒక్కటి ఆ ప్రవచనము పరిపూర్ణం చేస్తుంది. Hallelujah. సో వెన్ ద ప్రాఫెసీ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ బ్రింగింగ్ ఆల్ ద ఇంపాసిబుల్ టు బికమ్ పాసిబుల్, అండ్ ఇట్ ఈస్ లీడింగ్ అస్ సమ్వేర్ ఇన్ ఏ హైయర్ పొజిషన్. ద ప్రాఫెసీ ఈస్ కమింగ్ టు లిఫ్ట్ అస్ అప్. బట్ ఇఫ్ యు డోంట్ యాక్టివేట్ ద ప్రాఫెసీ అండ్ ఇఫ్ యు డోంట్ వర్క్ ఇన్ ఇట్, సో the prophecy will not be fulfilled in your life. Because why you are not activating? You are ignoring, you are careless, you don't want to do that. Praise the Lord. Praise the Lord. So if you do that, kachitanga, so now I can call anybody and say you are going to become a preacher. ఇప్పుడు ఎవరినైనా పిలిచి మీరు ఒక బోధకులు అయిపోతారు. సాధారణంగా ప్రిస్సిలా కూర్చుంది ఇక్కడ. సరే ప్రిస్సిలా, నువ్వు కొన్ని రోజుల తర్వాత దేవుడు నిన్ను గొప్పగా వాడబోతున్నాడు, నువ్వు స్తుతి ఆరాధన వీరురాలు అవుతావు, నువ్వు మంచి బోధకురాలు అవుతావు, నువ్వు ఒక ప్రవక్తగా అవుతావు అంటే ఆమె ఫస్ట్ ఏమనుకుంటుందంటే, నాకు ఒక పాట కూడా సరిగా రాదు, రెండోది నాకు సరిగా నోరే మాట్లాడడానికి రాదు, నేను ఎట్లా ప్రీచింగ్ చేస్తా, ఇలా ఎన్నో సందేహాలు వస్తాయి. అయితే అయినా కూడా నాకు రాకపోయినా పర్వాలేదు, దేవుడు మాట ఇచ్చాడు కదా, నేను బోధకురాలని. సో బోధకురాలని, ఒక వర్షిపర్ అని ఆమె వెంటనే లేచి అలా ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకోండి బోధించడానికి, 10 మందిలో పరువు పోతుంది, 10 మందిలో ఉన్న విలువ కూడా పోతుంది. ఎందుకంటే తనకిచ్చిన ప్రవచనంలో తన పని చేయలేదు కాబట్టి. సో వెన్ యూ రిసీవ్ ద ప్రాఫెసీ, ఇక్కడ ప్రిస్సిల్లాకు ప్రాఫెసీ వచ్చింది, యు ఆర్ ఎ ప్రీచర్ అని. But she has to sit here and work. She has to activate it. ఎప్పటి వరకు? ప్రవచనం వచ్చి పూర్తి అయినంత వరకు. So God will speak to you again. Again He will speak to you. He will give a call to you by somebody. పేతురు చూడండి,
ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు, చెత్త మీద. అననీయాస్ అతన్ని పిలిపించాడు. సో ఒక వ్యక్తి ద్వారా దేవుడిని కబురిస్తాడు, మా ఇంటికి రావా, ప్రార్థన చేయవా. దట్ విల్ బి యువర్ డోర్ ఓపెనింగ్. ఆమేన్. సో ఈరోజు ప్రవచనం వచ్చింది, నువ్వు బాగా పాడతావంటే రేపు వెళ్ళి పాడినావు అనుకో, నీ జీవితంలో ఉన్న విలువ నువ్వు పోగొట్టుకుంటావు. సో వెన్ ఎవర్ ప్రాఫెసీ కమ్స్, యూ హ్యావ్ టు ప్రిపేర్, యూ హ్యావ్ టు సిట్, యూ హ్యావ్ టు యాక్టివేట్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, యూ హ్యావ్ టు గ్రో ఇన్ ఇట్. ఆ కేపబిలిటీ రావాలి, ఆ యొక్క హోదా నీకు రావాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఇఫ్ యూ గెట్ ఎ ప్రాఫెసీ ఇమీడియట్లీ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. చాలామందికి నీ అప్పులన్నీ తీరిపోతాయంటే ఇంకా వాళ్ళు హాయిగా పండుకుంటారు, అప్పులు తీరిపోతాయని. నువ్వు వర్కౌట్ చేయాలి. నువ్వు చేస్తున్న కూలి పనియే చేస్తే అక్కడ దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఆమేన్. అప్పులు తీరిపోవాలని ప్రవక్త ఎలీషా దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. ఆమెకి ఇలా డబ్బులు ఇచ్చేలే ప్రవక్త, నీ ఇంట్లో ఏముందని అడిగాడు. ఆమె విన్నది, ఏమన్నది? నూనె ఉన్నది. ఏం లేదు, అశ్రద్ధగా చెప్పి ఉంటే, కేర్లెస్గా పలికి ఉంటే. ఆమె ఆలోచించింది, నా ఇంట్లో ఏముంది? ఏమీ లేని ఇంట్లో నూనె ఉందని ఆమె గుర్తుపెట్టుకొని ఆమె నూనె ఉంది. సరే వెళ్ళి పని చేయిపో అన్నాడు. ఆమె ఇంటికి వెళ్ళింది, పాత్రలు ఏరుకొని వచ్చింది, పక్కింటి వారి దగ్గర వాళ్ళ దగ్గర. మరి ప్రవక్త చెప్పినట్లే తలుపులు మూసింది, హల్లెలూయా. చెప్పినట్లే చేసింది, నిర్లక్ష్యం చేయలే, అప్పులు తీర్చేసింది. ఆమేన్. మిగతా డబ్బులు మిగిలినాయి. తన 2 కొడుకులు, తాను హాయిగా బ్రతికాడు. హల్లెలూయా. సో వెన్ ఏ ప్రాఫెసీ కమ్స్, యూ హ్యావ్ టు సిట్, యూ షుడ్ హ్యావ్ దట్ జీల్. ఆ శ్రద్ధ, ఆ ఆశ ఉండాలి. పట్టుదల వేరే వాటిలో ఉండకూడదండి, దేవుడిలో ఉండాలి. ఆమేన్. ఎందుకంటే మన జీవితంలో ప్రతిదీ మనకు ఓటమి తీసుకురావచ్చు. నేను ఎవరిని అవమానిస్తలేను. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్. ఎవ్రీథింగ్ క్యాన్ పుట్ యూ డౌన్. యువర్ సర్టిఫికేట్ క్యాన్ పుట్ యూ డౌన్, యువర్ మనీ క్యాన్ పుట్ యూ డౌన్, యువర్ నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ క్యాన్ పుట్ యూ డౌన్. ఇప్పుడు నాకు చాలా మంచి పేరుంది, చాలా పెద్ద గొప్ప వ్యక్తిని, ఐఎమ్ ఎ బిగ్ పర్సన్, యూ థింక్ లైక్ దట్, వెరీ రిచ్ అండ్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్. ఇఫ్ ఐ ఫాల్ సిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా పెద్ద హోదాలో ఉన్నాడు, ఎంతోమంది పెద్ద పెద్ద డబ్బులు పంచుతున్నారు ఇట్లా వేరే దేశాలు. దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ. వై? బికాస్ దే ఆర్ నాట్ హీల్డ్ అవుట్ ఆఫ్ ద డిసీజ్. ఆ సిక్నెస్, వాట్ సిక్నెస్ దే హ్యావ్, దే ఆర్ నాట్ గెటింగ్ హీల్డ్. సో వాట్ దే విల్ డూ? మిలియన్స్, బిలియన్స్ దే హ్యావ్. సో దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు ద పూర్ పీపుల్. వై? బికాస్ దే కెనాట్ be healed. They know that they will die. What is the use of fame? What is the use of money? What is the use of status? So one day, that means I am not ignoring anybody, not insulting anybody, but saying, but if God is with you, దేవుడు నీతో ఉన్నావా, ఎక్కడ నువ్వు పడిపో. ఆమేన్. You can fall in your certificate, with your certificate. You can fall in your job. Even in the political, you can fall one day. Though you are richest person, even then you may fall. But if Jesus is there with you, if Jesus comes into your place, నీ వర్క్లో, నీ పొలిటికల్లో, నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు చదువుకున్న చదువులో యేసు వచ్చిండనుకో, ఏది కూడా సాతాన్ రాజ్యం కూడా నిన్ను పడేయదు. ఆమేన్. No one can destroy you. ఆమేన్. ఇదండి. So when you have the prophecy, no demon can touch you. ఆమేన్. జోబుని నాశనం చేయమని దేవుడే ఆజ్ఞాపించాడు సైతానికి. గాడ్ గేవ్ పర్మిషన్, డిస్ట్రాయ్ జోబ్, బట్ he said don't touch his soul అన్నాడు. ఆయన ప్రాణాన్ని నువ్వు తాకజాలవు. దో Jonah was carried in the belly of the fish, but God gave permission, fish only to carry him, not to eat him, not to kill him. ఏ చాప అయితే యోనాని మింగి చంపాలో అదే చాప గమ్యంలోకి తీసుకుపోతుంది. హల్లెలూయా. సో ఈవెన్ దోస్ హు వాంట్ టు డిస్ట్రాయ్, దే విల్ టేక్ యూ ఇంటు యువర్ డెస్టినీ. ఆమేన్. నీ శత్రులు కూడా కొన్నిసార్లు నీకు పనిచేస్తారు. హల్లెలూయా. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ హియరింగ్. Sometimes the preacher may not hear properly. Why we keep this monitor to us? So when we hear, we can speak properly.
So when you hear, you can live properly. Even after hearing, if you ignore and live just like that, the prophecy will not work in your life. So చాలా మంది ఈరోజు, many people are poor, many people are worried, many people are sick, many people are living the same life. You can ask me, why brother you are living the same life? Because God has given me this position here only. Until God reveals me to move from here, I cannot move. Yesterday also I told you, for 4 years I prayed that I should go to Jerusalem. Though I had money, without permission I cannot move. So like that, so my level of preaching, my level of being with the people, సో ఎవరిని ఏ స్థలంలో ఉంచాలో అదే స్థలంలో ఉంచి దేవుడు నడిపిస్తాడు. సో కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, ప్రీచర్స్కి ఒక లెవెల్ ఉంటుంది, ప్రాఫిట్స్కి ఒక లెవెల్ ఉంటుంది, వాళ్ళు అక్కడే ఉంటారు. కింద ఒక గుడిసెలో కూర్చొని ప్రవచనం ఏమంటే గుడిసెలోనే ఉంటాడు ఆయన, కానీ ఆయన దగ్గరికి రాజులు వస్తారు. కింగ్స్ విల్ కమ్ టు యూ, బట్ యూ కెనాట్ గో అండ్ సిట్ ఓవర్ ద థ్రోన్. గాడ్ వోంట్ అలౌ యూ. But people, those who hear, those who have prophecy, they can grow like anything. Amen. When Abraham did not have children, God told to pray for Abimelech, King Abimelech. అబ్రహాంకే బిడ్డలు లేరు. దేవుడు అబ్రహాంని అంటున్నాడు, మై ప్రాఫిట్ విల్ కమ్, నా ప్రవక్త వస్తాడు, అబిమెలెక్ నీకోసం ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బిడ్డలు లేరు, గొడ్రాలుగా ఉన్నారు, బ్యారన్గా ఉన్నారు, వారందరికీ బిడ్డలు దేవుడిస్తాడు అబ్రహాం ప్రేయర్ చేస్తే. దెన్ అబ్రహాం వాజ్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్, he himself doesn't have children, and God is telling you pray, they will have children. Amen. అబ్రహాం ఏమనుకోవాలి, నాకే పిల్లలు లేరు, ఇప్పుడు నేనేమనుకోవాలి, ఎవరైనా పెద్ద CEO వచ్చిండని, అరే నేను చిన్న బచ్చగాడు, నో ఐఎమ్ ఏ ప్రాఫిట్, నువ్వు ఏమన్నా అనుకో, నిన్ను బ్లెస్ చేయమంటే నువ్వు చేయాల్సిందే. సో ఆ రీతిగా విన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళొచ్చు, వాళ్ళ ప్రాఫెసీ వారు వినడంలో వారికి ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పినా నా మాట కాదన్నది, ఎన్నోసార్లు చెప్పిన నేను వింటే ఈరోజు ఈడ కూర్చోవు కదా, నువ్వు ఆడ కూర్చోవాల్సింది. సో వాట్ యు హియర్ యు హ్యావ్ టు యాక్టివేట్, జీవించాలి. కష్టమైన, నష్టమైన, వేదనైన, బాధ అయిన. జోసెఫ్ హర్డ్, డిడ్ నాట్ ఇగ్నోర్, హీ సఫర్డ్, వెంట్ త్రూ ఎవ్రీథింగ్, బట్ హీ డిడ్ నాట్ ఇగ్నోర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. సో బీయింగ్ కేర్లెస్, యూ లూజ్ ఆల్ యువర్ ప్రాఫెసీ. ఈరోజు ఒక క్షణం మీరు తీసుకోండి మీ మనసులో, వాట్ ఆల్ యూ హర్డ్, యూ స్లిప్డ్ ఎవ్రీథింగ్. వై? ఎందుకు మన జీవితంలో ఏది కూడా ఫలించలేదు? కొంతమంది బాగా దీవించబడ్డారు, మీరు యూ వేర్ బ్లెస్డ్, వెరీ నైస్, అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయింది, అక్కడికి ఆగిపోయింది మీ బ్లెస్సింగ్స్. ఎందుకు ఆ శాంతి, ఆ సమాధానం, ఆ యొక్క సంతోషం, ఆ ఎదుగుదల లేదు? వై? మనకు ఎక్కువ అయిపోయింది అనుకుంటాం మనం. ఐ నో ఎవ్రీథింగ్ అంటాం. ఇప్పుడు మాకు బాగుంది, బాగా నీకు దేవుడు చిన్న అద్భుతం చేశాడు, ఓన్లీ స్మాల్ థింగ్ ఈ షోడ్, యూ విల్ బీ సమ్వేర్. నువ్వు ఇక్కడ మినిస్ట్రీలో ఉండవలసిన వ్యక్తులు గారు, మీరు ఎక్కడో వెళ్ళాలి, మీరు ఏదేదో చేయాలి ఈ లోకానికి. ఇక్కడే ఎందుకున్నారంటే మనలో వచ్చిన గర్వం, మనలో వచ్చిన అహంకారం, మనలో వచ్చిన పేరు ప్రతిష్ట, మనకు వచ్చిన పలుకుబడి, ఇదే చాలనుకున్నాం మనం. కానీ ఏ ఆశయానికి అట్లయితే పరిగెట్టాలో అది వదిలేసాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ యూ హ్యావ్ టు రన్, యూ ఫర్గాట్ దట్. అది మానేసాం మనం. అది వింటున్నాం, చాలా ఎక్కువ నాకు తెలుసులే అనుకుంటున్నాం. ఈరోజు నాకు బాగా తెలుసు బైబిల్ అంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్షణం మనం ఒకసారి నేను విని దేవుని వాక్యం వింటున్నా, అది ప్రవచనం, నాతో మాట్లాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడికే వినకపోతే మనుషులకేం వింటాం? నేను ఈ రోజు వరకు ఎన్నో వాక్యాలు తీసుకొచ్చి చెప్తాను, ఎన్నో వాక్యాలు.
ఎంతోమంది నా వాక్యాలు తీసుకెళ్ళి లోకమంతా బోధిస్తున్నారు. మెనీ ప్రీచర్స్ టేక్ మై వర్డ్ అండ్ ప్రీచ్. సో ఆ రకంగా గొప్పగా చెప్పుకోవాలంటే నేను విజయవాడ 3 days క్రూసైడ్కి వెళ్ళాను. అక్కడ ఒక సెమినరీ ఉండే, అక్కడ అందరూ నా నోట్స్ తీసుకున్నారు, బ్రదర్ మాకు ఇవ్వండి అని. సో అలాగా ఎంతోమంది బాగుపడుతున్నారు. మనం ఎందుకు ఇంకా ఎదగడం లేదు? ఎందుకు నాతో దేవుడు మాట్లాడతలేడు? ఎందుకంటే మనం మన గురించి మనకున్న జ్ఞానంలోనే మాట్లాడుకుంటున్నాం. దేవుడు చెప్పిన మాట మనం బాగా ఆలకించి దాన్ని యాక్టివేట్ చేసుకొని మన జీవితంలో ప్రయాసపడి, మనకు కొద్దిగా సంతోషం రాకూడదు, కొద్దిగా ఆనందం రాకూడదు. ఇవన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అది మంచిది, ఆనందం రావాలి, సంతోషం రావాలి, సమాధానం రావాలి. కానీ ఇది ఇచ్చింది ఎవరు? ఆయన దగ్గర నుంచి నేను దూరం అవుతున్నాను. దేవుడు డబ్బులే ఇచ్చాడు, మనకు బాగా ఇచ్చిండేమో, బాగా ఉన్నదేమో, కానీ ఎవరిచ్చారు? అది మాత్రం మనం మర్చిపోద్దు. సో ఎప్పుడైతే ఈ కేర్లెస్నెస్, ఏదైతే మనం పట్టించుకోవడం, అంటే ఎవరిని పట్టించుకోవడం లేదు, దేవుణ్ణి పట్టించుకోవడం. డబ్బులు వచ్చినాయి, పేరు వచ్చింది, ప్రతిష్ట వచ్చింది, అన్నీ వచ్చాయి, కానీ దేవుణ్ణి మర్చిపోతే ఎలాగా? సో ఇగ్నోర్డ్ గాడ్, యూ ఇగ్నోర్డ్ హిస్ వర్డ్, యూ ఇగ్నోర్డ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు దేవుని తిరస్కరించాం, దేవుని సేవకులను తిరస్కరిస్తున్నాం, అందరినీ మినిస్ట్రీని తిరస్కరిస్తున్నాం. మన జీవితంలో ఎక్కడుంటుంది సంతోషం? నువ్వు ఎప్పుడు వరకైతే ఒబీడియంట్గా, ఎప్పుడు వరకైతే దేవుని మాట విని నువ్వు జీవిస్తావు, నిన్ను ఏ సాతాన్ డిస్టర్బ్ చేయదు, ఏ వ్యక్తి డిస్టర్బ్ చేయడు. నో పర్సన్ కెన్ డిస్ట్రాయ్ అండ్ డిస్టర్బ్ యూ బికాస్ యూ వాక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడి విల్ లవ్ యూ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఉండొచ్చు కొంతమంది మిమ్మల్ని హేట్ చేయొచ్చు. సమ్ పీపుల్ మే హేట్ యూ, సమ్ పీపుల్ మే స్పీక్ అబౌట్ యూ. ఐ డోంట్ bother, you don't worry about them, don't care them. Why? Because tomorrow they will be your testimony. Amen. రేపు వాళ్ళు నీ గురించి మంచి చెప్తారు. ఎందుకంటే కొంతమందికి హోషియా 4:6 దేవుడు అన్నాడు, వై మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు నశించిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యువర్ ఇగ్నోరెన్స్ బ్రింగ్స్ ఆల్ ద పావర్టీ ఇన్ యువర్ లైఫ్, ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్, ఆల్ ద సిక్నెస్ ఇన్ యువర్ లైఫ్, అన్ని రకమైన బలహీనత. ఈరోజు మీరు బాగా ఆలోచిస్తే, ఎక్కడెక్కడ నేను మినిస్ట్రీలో ఇగ్నోర్ చేశాను, ఎక్కడ నా జీవితంలో ఇగ్నోర్ చేసిన దేవుణ్ణి, ఇవన్నీ నా ఫ్యామిలీలో ఎక్కడ చేసిన, నేను ఇప్పటికీ గతంలో ఏదైనా చేసింది ఈ రోజు వరకు కూడా నేను అడుగుతా దేవుడిని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో చాలా మంది అనుకుంటారు, నేను కొంతమందిని పట్టించుకోను, ఎందుకు? వారు మారాలి, వాళ్ళు బాగుపడాలి, వారి జీవితంలో వాళ్ళు ఎదగాలి. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి అర్థం చేసుకునే మనసుంటే వారు ఎప్పుడో బాగుపడతారు. దే షుడ్ అండర్స్టాండ్ వై ఈజ్ ఇగ్నోరింగ్ మీ, ఐ షుడ్ చేంజ్ మై సెల్ఫ్. యు నో సమ్ టైమ్స్ జీసస్ ఇగ్నోర్స్ us. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని లైట్గా తీసుకుంటాడు. ఎందుకు తెలుసా? నీలో మార్పు రావాలి. ఆయన నిన్ను చాలా ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ యూ సో మచ్. సమ్ టైమ్స్ హీ విల్ పనిష్ యూ, సమ్ టైమ్స్ హీ వోంట్ హియర్ యూ ఆల్సో, సమ్ టైమ్స్ హీ వోంట్ లుక్ అట్ యూ. వై? బికాస్ హీ వాంట్స్ యూ టు కమ్ బ్యాక్, చేంజ్ యువర్ సెల్ఫ్. నేను మరణ వేదనలో ఉన్నా, తాగి దేవుడు పట్టించుకోలే. దేవుడు టచ్ చేస్తే బాగా అయిపోతాడు. నేను టచ్ కాలే, పుట్టు కాలే. నాకు గ్లూకోజ్లు ఎక్కించుకొని, అది ఎక్కించుకొని, ఎక్కిళ్ళు 3 రోజులు ఎక్కిళ్ళు. అలాగా ఎంతో బాధపడ్డాను నేను. చివరికి నేను సాష్టాంగపడి ముక్కు నేలకు రాసుకున్నా, ప్రభువా ఇక నేను తాగను. నాకు తెలిసి నేను తాగినా, అందుకే నాకు వచ్చింది. ఏ విధంగా అయితే జోనా దేవుడి దగ్గర క్షమాపణ కోడారు, అదే విధంగా నా బతుకు. ప్రభువా నన్ను క్షమించు. సో ఈ వాంట్స్ అస్ టు కమ్ బ్యాక్. మనం ఏం చేస్తాం? మనమే నీతిమంతులుగా ఉంటాం. దేవుడు అసత్యవాదియా, అవినీతిమంతుడా?
ఆయనకున్న జ్ఞానంలో మనకున్నది ఎక్కడ? సో మనలో మార్పు తీసుకురావాలి. నేను ఎక్కడెక్కడ నేను అంటున్నాను కదా, నా గత జీవితంలో ఇప్పుడు కూడా ఏదైనా గుర్తుకొస్తే ప్రభువా, వాటి వల్ల ఆ ఆటంకం వల్ల నా మినిస్ట్రీలో ఉన్న వారు ఎవ్వరికి కూడా ఏ దీవెన ఆగిపోకూడదు. అందరు దీవించబడాలి. నో వన్స్ బ్లెస్సింగ్ షుడ్ స్టాప్, ఓ లార్డ్ జీసస్. ఎవ్వరి యొక్క ఆశీర్వాదం ఆగకూడదు. చాలామంది అనుకుంటాను నేను ఎక్కడ ఎవరితో కూడదని. ఎందుకు తెలుసా? ఎక్కడ ఏ క్షణంలో ఏది మనం చూస్తామో, ఏది మన పొరపాటు జరుగుతుందో దానివల్ల ఎవరి దీవెన ఆగిపోతుందో. ఎందుకంటే ఈ జీవితం మీద చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మెనీ ఫ్యామిలీస్ ఆర్ డిపెండెడ్ అపాన్ దిస్ లైఫ్ అండ్ గాడ్ బిలీవ్డ్ మీ అండ్ కాల్డ్ మీ హియర్ నాట్ టు ప్యాంపర్ పీపుల్ బట్ టు బ్రింగ్ బ్లెస్సింగ్స్ టు ద పీపుల్. దిస్ ఈజ్ మై ప్రాఫెసీ. ఇది నా ప్రవచన దేవుడు నాకు ఇచ్చింది. అండ్ ఇఫ్ ఐ ఇగ్నోర్ దట్, అది నేను తునీకరిస్తే, దాన్ని పట్టించుకోకపోతే ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతాయి. సచ్చిన శవంలాగా వస్తారు ఇక్కడ. దే కమ్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ డైడ్. ఈ సహోదరి అన్నమ్మకి ఎలా వచ్చింది? నడుము నొప్పి, కాలు నొప్పి, ముక్కు నొప్పి, కాలు నొప్పి, ఎన్ని నొప్పులు ఉండే అమ్మాయి? ఇంకా ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎలా ఉంది? చాలా మంచిగా అయిపోయింది. చాలా మంచిగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. ఆమె స్వస్థత పడి అందరి కొరకు విజ్ఞాపన చేస్తుందండి అమ్మా. ఆమె స్వస్థత పొంది అందరూ అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తుంది. ఈ రోజు ఆమె బాగా అందరి కోసం ప్రార్థన చేస్తుంది. ఈ ఒక్క వ్యక్తి వల్ల ఆమె ఇంతమందికి ప్రార్థన చేయగలుగుతుంది. ఆమె వల్ల ఆమె ఎక్కడికన్నా పోతే, పాప నువ్వు బాగా ప్రార్థన చేసినావు, నాకు చాలా బాగా చూడండి. నా మీద ఎంత దేవుని యొక్క బిడ్డలు ఎంతమంది ఆధారపడి ఉన్నారు. మరి ఎన్ని సైతాన్లు ఉంటాయి నా వెనకట్లా. మీ ద్వారా కూడా సైతాన్ వస్తుంది నన్ను నిందించడానికి. నాకు తెలుసు అది సైతాన్ అని. కానీ ఎప్పుడు వరకు నువ్వు విడుదల పొందుకోవు, నేను కూడా వదలా. నేను కాంప్రమైజ్ కాను. నువ్వు నన్ను వదిలేసినా పర్వాలే, నువ్వు మినిస్ట్రీ వదిలేసినా పర్వాలే, నేను మాత్రము సాతానికి లొంగను. దాన్ని తొలగించే తీరుతా. సో ఎప్పుడు వరకైతే మనం మారమో దేవుడు మనల్ని చేరతీయడు. ఒక భార్య కూడా భర్త మారితే ఆయనతో ప్రేమతో ఉంటుంది. భర్త కూడా భార్య మారితే ప్రేమతో ఉంటారు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు మళ్ళీ. అదేవిధంగా దేవుడు. సో గాడ్ వెన్ హీ పనిషెస్ us, sometimes we think he has rejected. It is not a rejection, it is a correction. Amen. That understanding if you have, never you will question him. So my people lack of understanding. అర్థం చేసుకునే మనస్తత్వం లేక నా బిడ్డలు వాళ్ళ ప్రవచన నేను దీవించాను, వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అంటాడు. ఏడుస్తున్నాడు దేవుడు. ఈ రోజు కూడా కన్నీరు గారుస్తున్నాడు. యు సీ మెనీ ప్లేసెస్, చాలా ఎక్కడ చూసినా మరియ తల్లి కంట్లో కన్ను, యేసు కంట్లో కన్నీరు చూసాము, రక్తపు బొట్లు వస్తున్నది చూసాం. ఆయన మన జీవితంలో మార్పు వస్తుంది. అదే మొండితనం, అదే జీవితం. సంవత్సరాల నుంచి ప్రార్థనలో ఉన్నాం, అదే బతుకుతున్నాం. ప్రాఫెసీ పోతుంది నాది, నా కుటుంబం అనుకుంటారు ఇవాళ రాదని, అది రేపు వస్తుంది. ఈరోజు అంతా బాగానే ఉంటుంది. సో ఎవ్రీ యాక్టివేషన్, ప్రతిదీ ఏదైతే నువ్వు పట్టుదలతో పట్టుకొని చేస్తావో ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. నేను చూడండి, దేవుడు మార్నింగ్ నాకు ఇచ్చిండు డైలీ వాక్యం బోధించాలని. ఒక్క రోజైనా నేను డుమ్మ కొట్టను, లేట్ వస్తానా, కొద్దిగా మీరు వర్షిప్ నడిపిస్తారని, మీకు కూడా అవకాశం ఇవ్వాలని, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని, మీ ముఖాలు కూడా టీవీలో కనిపించాలని నేను లేటుగా వస్తాను. మీకు కూడా ఉంటుంది కదా కొద్దిగా, మా ముఖాలు కనిపిస్తలేవని టీవీలో, అవునా కాదు? అది న్యాచురలే. ఇప్పుడు 2-3 రోజులు బట్టి బ్రదరే చెప్తున్నారు కాబట్టి మీరు పౌడర్ కూడా పెడతలేరు. లేకపోతే అందరు పొద్దుగా లేచి పౌడర్ పెట్టుకునేవాళ్ళు, అవునా కాదు? సో అలాగా. సో వెన్ యు హ్యావ్ దట్ జీల్, ఆ పట్టుదల ఉంటేలే ఆయన ఇట్లా లేపుతాడు. మనకు అన్నిట్లో పట్టుదల ఉంది. ఒక వ్యక్తితో కొట్లాడడానికి రాత్రంతా ఆలోచిస్తాం, నిద్ర రాస్తలేదు నాకు, ఇట్లా అయిపోయినా అట్లా అయిపోయినా, అదాయిడ్చి ఇది ఇదాయిడ్చి రావాలా తూకవరబడి. అదే ఇందులో ఉంటే
హల్లెలూయా. ఎంతో నిద్రపోతావు, మంచి నిద్ర. ఎందుకంటే దేవుడు ఇస్తాడు నీకు నిద్ర, దేవుడు ఇస్తాడు. సో విజ్ఞానం మాటలు చాలా ఉన్నాయండి, చెప్పుకుంటూ పోతే. నేను చెప్తున్నాను కదా, మనుషులు వెనక అట్లా ఉరుకొద్దు, మనం చాలా తప్పు చేస్తున్నాం. సో అలాంటి మాటలు నేను చెప్పను, ఎందుకంటే అది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో మెనీ పీపుల్ రిసీవ్ ప్రాపసీ బట్ నెవర్ సీ దెమ్ ఫుల్ఫిల్లింగ్. చాలా మంది ప్రవచనలు పొందుకుంటారు, వాళ్ళ జీవితంలో ఏది కాదు. చూడు, అయిందా? ఆ పెట్టిన ప్రవచనము అబద్ధం చెప్పిందమ్మా నాకు. ప్రాఫసీ ఇట్ ఈస్. దో షీ స్పీక్స్ లైస్ బట్ గాడ్ విల్ బ్లెస్ యూ ఇఫ్ యూ డూ ఇట్. ఆమె అబద్ధం చెప్పినా నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మంది జీవితంలో ఆ ప్రాఫసీ ఫుల్ఫిల్ కాలే. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చాలా మంది ప్రాఫసీ ఇచ్చి ఉంటారు, అమ్మ నీకు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, బిడ్డలు ఇస్తాడని చెప్పిండ్రా. గట్టిగా మాట్లాడుతావు, ఇంట్లోనే మాట్లాడతావు. ప్రైజ్ ది లార్డ్. కానీ నెరవేరలేదు కదా. ఎందుకు? వాళ్ళు చెప్పినట్టు మనం చేసినామా అది అడగాలి. ఆయన అబద్ధం చెప్పలే, ఆమె అబద్ధం చెప్పలే, ఆమె ఉల్టా మాట్లాడలే, ఏమి సీదా మాట్లాడలే, కరెక్ట్గానే మాట్లాడిండ్రు. నేను కరెక్ట్గా చేసిన. బగారా బైగన్ కూర ఆలుగడ్డ వేస్తే బగారా బైగన్ ఉడుకుతుందా? బగారా ఆలు అవుతుంది. బగారా ఆలు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సో నెవర్ ఫుల్ఫిల్డ్ ఇన్ దేర్ లైఫ్ బికాస్ దే ల్యాక్ అండర్స్టాండింగ్. ఇది చెప్పింది నేను ఇలా చేస్తే నా జీవితం ఎక్కడికో వెళ్తుంది అని మనం చేయమే. ఎదుటోడు చెయ్యాలి, వాడు మూర్ఖుడు, నేనెందుకు చేస్తా, ఇది ఎదుటోళ్ళు చూస్తాం మనం. ఎదుటోడు ఇలా ఎందుకున్నాడని నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు మారుతావు. అవునా కాదు? చెట్టు ఉన్నది, ఇలాగా ఉన్నదా చెట్టు? నువ్వు జరుగు, అప్పుడే నేను జరుగుతా అంటే అది జరుగుతుందా? అలాంటి చెట్లు ఉన్నాయి. ఈడ కొన్ని రాళ్ళు ఉంటాయి, నువ్వు జరగకపోతే చూడు నేను గుద్దుతా అంటే గుద్దు, ఎవరికి తగులుతుంది? మనకెవరన్నారు? నాకు తెలుసు అది రాయని, నేను ఇట్లా వెళ్ళిపోతా. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? చాలా మూర్ఖులు మనం. అర్థం చేసి అది రాయిరా, అది కదలదు, మనం కదలాలి. అది చెట్టు, మనం పోకూడదు దాని దగ్గరికి, దానికి ముళ్ళున్నాయి, గుచ్చుకుంటాయి. అవునా కాదు? పండుకున్న పాముని పోయి పుల్ల పెడితే ఎట్లుంటుంది? అదేవిధంగా ఒక లయన్ దగ్గరికి వెళ్ళి అని అంటే ఎలా ఉంటుంది? ఏం చేస్తాడు లయన్? ముద్దిస్తుందా నీకు? నువ్వు అమెరికా నుంచి వచ్చి అంటదా? సస్తం. సో దేవుని బిడ్డలు అగ్గి, దే ఆర్ ఫైర్. మనమే కాలిపోతాం. వాళ్ళకేం కాదు. ఎందుకు కాదంటే, ఎందుకు వాళ్ళ చుట్టూ అగ్ని ఉంటుందంటే దే ఫాలో, వాళ్ళు అదే పట్టించుకుంటారు. ఇప్పుడు ఒక ఫిజియోథెరపీ ఒక వ్యక్తి నడవాలంటే ఏం చేస్తాడు? ఆ కాలు మసాజ్ చేస్తాడు. అవునా కాదు? మసాజ్ చేసినప్పుడు నొప్పి పెడతాడా పెట్టదా? నువ్వు అంటే వదిలేస్తాడా? అయిపోయింది అంటాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. ఎందుకు? నువ్వు నడవాలని. నువ్వు ఒంటరిగా పండుకున్నా, నువ్వు రాత్రి అంతా పండుకోకపోయినా, నీకు ఏడుపు వచ్చినా ఏమొచ్చినా, నువ్వు మారినంత వరకు ఆయన చేస్తూనే ఉంటాడు. అవునా కాదు? పడు నీ బాధ. నువ్వు బాధపడైనా మారాలనా? మూర్ఖులు ఇంకా బాధపడతారు, ఇంకా ఏడుస్తారు. ఏడుపు. కానీ కాలు బాగా కావాలన్నా వద్దా? అయితే మసాజ్ చేసినోడు ఏం చేస్తాడు? ఇంకా నువ్వు కావాలని ఏడిపిస్తున్నావు, ఆయన కావాలని ఏడిపిస్తున్నాడు. నువ్వు కాలు బాగా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? బాగా. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరు అర్థం చేసుకోవాలి? ఎవరి కాలు బాగాలేదో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయితే చేసినోడు మూర్ఖుడా? ఆడు చెడ్డోడా? ఆడు బద్మాషిగాడా?
చూడండి, మంచిగా చేసినోడే మంచిది కాదంటున్నారు లోకం. అర్థం చేసుకునే మనస్తత్వం లేక, అండర్స్టాండింగ్ ఉంటే నా కోసమే చేస్తున్నాడు కదా, నేను మంచిదాన్ని కావాలి, నేను ఇంకా మారాలి, నేను దేవుడిలో ఎదగాలి, నా కుటుంబం దీవించబడాలి, నా తరం దీవించబడాలి, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు గాడ్ కాల్డ్ మీ, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ బర్డన్, భారం, దేవుని విశ్వాసం నా మీద ఉంది, హిస్ ఫేత్ ఈస్ ఓవర్ మీ. మనం ఆయనని వదిలేసి, ఆయన ప్రాఫెసీని వదిలేసి మనుషులు రంగులు చూసుకుంటూ తిరుగుతున్నాం. ఇది అందుకే మనము ప్రాఫెసీలో ఫుల్ఫిల్ అవుతలేము. అమ్మా నువ్వు బాగా పాడుతావు, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు అన్నా, నువ్వు అందులో ప్రయాసపడితేనే అవుతావు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఒబీడియన్సీ. సో ఎందుకు ఇగ్నోరెన్స్ మన జీవితంలో ఉంటుందంటే, ఎవరి జీవితంలో ఉంటుంది ఈ యొక్క అంటే అజ్ఞానం ఎవరి జీవితంలో ఉంటుందంటే, ఎవరికైతే అర్థం చేసుకునే మనస్తత్వం లేదో, మూడోది విజ్ఞానం లేదు, మరి రెండోది విజ్ఞానం లేదు, మూడోది ఏదంటే విధేయత, విని చేయడం, వినయము విధేయత లేదు. సో ఫస్ట్ ఏం లేదంటే అర్థం చేసుకునే మనస్తత్వం లేదు, రైట్. సెకండ్ ఏం లేదు, విజ్ఞానం లేదు. మూడోది ఏంటంటే తగ్గించుకొని విని చేసే విధంగా ఉండవు. నేనెందుకు చేస్తా, నేను గట్లనే ఉంటా, గట్లనే ఉండు, గట్లనే పోతావు. ప్రైజ్ ది లార్డ్. చెప్పింది మనం చేయం. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులని వాళ్ళకి తెలియదు. ఎందుకు ఈ 3 పనులు చేయరు మనుషులు చెప్పండి? నేను అప్పటిదాకా నీళ్ళు తాగుతా. ఎందుకు ఒక వ్యక్తి మూర్ఖుడై ఉంటాడు, కేర్లెస్ ఉంటాడు, అజ్ఞాని ఉంటాడు? వై? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? వాక్యం వినకుండా. ఎందుకు ఒక వ్యక్తి మూర్ఖంగా అజ్ఞానిగా ఉంటాడు? ప్రైజ్ ది లార్డ్. కేర్లెస్గా ఉంటాడు. వై ఎ పర్సన్ ఈజ్ ఇగ్నోర్డ్? వినే స్వభావం లేక. ఆ? వినే స్వభావం లేక. చూడండి, ఎందుకు ఒక వ్యక్తి అన్నిటినీ ఇగ్నోర్ చేస్తాడు, పట్టించుకోడంటే ఆయనకు ఆ ఇగ్నోరెన్స్ ఉందని హీ హిమ్సెల్ఫ్ డజంట్ నో దట్ హీ ఈజ్ ఇగ్నోరింగ్. అర్థమైందా నీకు? ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు చెప్పినట్లు చేస్తలేవు కాబట్టి, నేను చేస్తలేను, ఎందుకు చేస్తలేను, నాలో అశ్రద్ధ ఉందని నాకే తెలియదు. ఇప్పుడు నువ్వు లేజీ అంటాను, నేను లేజినెస్ నీకుందా? ఏమో అంటావు, అశ్రద్ధ. సో ఇంట్రెస్ట్ లేని తనం నీకే తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదని. తర్వాత చేద్దాంలే అంటాం మనం. నీకు అసలు ఇష్టం ఉంటే ఇప్పుడే చేస్తావంట నేను, అవునాగా? అయితే ఇక్కడ ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు. సో దిస్ పర్సన్ హీ హిమ్సెల్ఫ్ డజంట్ నో దట్ హీ ఈజ్ ఇగ్నోరింగ్. హీ హిమ్సెల్ఫ్ డజంట్ నో దట్ ఇగ్నోరెన్స్ ఇస్ దేర్ ఇన్ హిమ్, సో హీ ఈజ్ ఇగ్నోరింగ్. అర్థమైందా? అశ్రద్ధ వహిస్తున్నానని ఈ వ్యక్తికే తెలియదు. అచ్చా, అట్లా అర్థం కాదు. తాగుబోతుని ఇలా అడిగాడు, నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఆడు ఏం చెప్తాడు? పాపమా, దేవుడు బైబిల్లో రాసింది వైన్ తాగిండు అంటాడు, అవునా కాదు? సో హీ హిమ్సెల్ఫ్, వెన్ పీపుల్ డజంట్ నో దట్ దే దెమ్సెల్ఫ్ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, దెన్ దే గో ఆన్ డూయింగ్ దట్. అరే నాకు తెలియదు, నేను ఇక్కడి నుంచే వెళ్తున్నా, ఇట్లా రోజు ఇక్కడి నుంచి కూడా దారి ఉందా? చూడండి, తెలియక అట్లా పెడుతున్నారు. సో ప్రజలకు వారు నిర్లక్ష్యం చేస్తున్నారని వాళ్ళకే తెలియదు. ఇప్పుడు మీరు సమయానికి వస్తున్నారు కదా టైంకి, మొన్నటి వరకు ఎందుకు రాలే మీకు తెలియదా? తెలుసు, కానీ మేము నిర్లక్ష్యం చేస్తున్నామని మీకు తెలియదు, అవునా కాదు? 11:30కు వచ్చేది అమ్మ మెల్లిగా బ్యాగ్ పట్టుకుని ఇట్లా. అదే ఆటో డబ్బులు, సేమ్ ఆటో ఫేర్, సేమ్ డ్రెస్సింగ్, సేమ్ ఫేస్. చేంజ్ అయిందా ఏమన్నా? కాదు, అది అట్లనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, సేమ్ డిస్టెన్స్,
she doesn't know that she is ignoring the time. Right? Now if she thinks that I was ignoring, then she will have that sense, yes, I was ignoring. Praise the Lord. In the same, because you yourself don't know that you are ignoring, then you will go on ignoring. అర్థమవుతుంది? ఇప్పుడు బాగా అర్థమైంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఎన్ని రోజులు బట్టి ఇలా ఉన్నారు మీరు? మనం ఏమనుకుంటాం, సూపర్ మ్యాన్ నేను, అవునా కాదు? అవును బ్రదర్. బికాస్ ఆఫ్ దట్ యూ లాస్ట్ మెనీ బ్లెస్సింగ్స్. వై యూ ఇగ్నోర్? బికాస్ యూ డి నాట్ అండర్స్టాండ్. ఇఫ్ ఐ షుడ్ బి ఇన్ దిస్, ఈ రకంగా నేను ఉండాలి, ఈ మాట నేను వినాలి, ఈ దీవెన నాకు ఉంటుంది, ఈ రీతిగా ఈ వ్యక్తి ఎందుకు నేర్పుతున్నాడు నాకు అని నీకు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే ఆ వ్యక్తిలో ఉన్నదంతా తీసేసుకుంటాను ఇలా. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు నేనేమన్నా విజ్ఞానం చాలా మాట్లాడితే నేను మీతో మాట్లాడలేను, ఎందుకంటే మీరు అర్థం చేసుకోలేరు. అది మీకు అర్థం చేసుకునే ఆ కెపాసిటీ కూడా ఉంటే ఆ వాక్యాలు మీకు నేను బోధించగలుగుతా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా. సో ఇక్కడ అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే, మా బ్రదర్ నన్ను ఉండిపోమన్నాడు, పోవద్దన్నాడు, ఎందుకన్నాడేమో నేను అర్థం చేసుకుని ఆయన అడుగుతా, ఆయనతో మాట్లాడి కూర్చొని నేను డిసైడ్ చేసుకుంటా, నాకు అర్థమయ్యే విధంగా నేను బ్రదర్తో మాట్లాడతా. అది మనం చేయం, వి ఇగ్నోర్. ఆమె ఇగ్నోర్ చేసింది, ఆమెకు తెలియదు. నా రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది బ్రదర్కి తెలుసు, నేను ఇగ్నోర్ చేయకూడదు, నేను మాట్లాడాలి బ్రదర్తో. సో ఆ రీతిగా అండర్స్టాండింగ్ లేక. రెండోది ఏంటంటే విజ్ఞానం, విజ్డమ్ లేక. అయ్యో నేను తిరస్కరిస్తున్నాను, అయ్యో నేను పట్టించుకోవడం లేదు, అయ్యో నేను ఫాలో చేస్తలేను, అయ్యో నేను వింటలేను, అయ్యో నేను ఆయన నడవాల్సిన బాటలో నడుస్తలేను. ఇప్పుడు మీరందరు నా శిష్యులు, నాలాగానే నడవాలి. ఇఫ్ ఐఎమ్ ఇగ్నోరింగ్ యూ, ఇఫ్ somebody doesn't listen to you, ignore them. Don't go behind them. Don't beg for them. Don't chase people. People will chase you. అది ఉండాలి మనకి. Why is ignoring? Why I am chasing him? ఎందుకు ఇదంతా అడగాలి? ఇది విజ్డమ్. ఒక్కసారి కూర్చొని ప్రార్థన చేస్తే ఆ విజ్ఞానం దేవుడు మనకిస్తాడు. మన మెంటాలిటీ ఎలాగంటే ఏది చూస్తే దాని వెనకట్లా ఉరుకుతాం మనం. కాకి సచ్చింది తింటది, బతికింది తింటది. కాకి క్రో, ఇట్ విల్ ఈట్ డెడ్ బాడీ, ఇట్ విల్ ఈట్ లివింగ్ బాడీ ఆల్సో. బట్ లయన్ విల్ నాట్ ఈట్, ఇట్ విల్ ఈట్ ఫ్రెష్ థింగ్స్. సో ఇవన్నీ మనకు బాగా తెలిసి ఉంటే, సో ఈరోజు మనం చూడాలి ఎక్కడెక్కడ, వేర్ ఆల్ వితౌట్ అండర్స్టాండింగ్, without wisdom, what all I lost in my life, where I should be, where I am. I have such a great preacher before me. ఇంత మంచి జ్ఞాని నా ముందున్నాడు, నేను ఎక్కడ ఉండాలి, ఏ రీతిగా నా బ్రతుకుండాలి. నువ్వు కష్టపడితే ఎక్కడో ఉండేవాడివి. నా మాటలు విని, నా ప్రీచింగ్ విని, నువ్వు వెళ్ళి దాన్ని కూర్చొని మెడిటేట్ చేసి ఎక్కడైనా బోధిస్తే నేను ఎక్కడో పిలుస్తారు అమెరికాకి, నా దగ్గరకు వచ్చి బోధించమని. హల్లెలూయా. దట్ కాలింగ్ ఇస్ దేర్ ఇఫ్ యూ లిసన్ ప్రాపర్లీ అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో కావాలని ప్రయాసపడనక్కర్లేదు. ఇఫ్ యూ బికమ్ ఒబీడియంట్. థర్డ్ థింగ్ ఈజ్ ఒబీడియన్సీ. వినయము చాలా ముఖ్యం. డబ్బు కాదండి ఇది, పేరు ప్రతిష్ట కాదు మనల్ని తీసుకెళ్ళేది. But if you don't ignore anything, whatever the wisdom speaks to you, then you will suffer. Then you will suffer. Jesus said, you are a shining light అన్నాడు. నువ్వు వెలుగువి, you are a shining light అన్నాడు. Why darkness is there in you? ఎందుకు నీలో చీకటి, ఎందుకు నీలో వేదన, ఎందుకు నీలో బలహీనతలు, బాధలు ఉన్నాయి? Why this darkness? When the light shines in you, nothing should be there. నేను షైనింగ్ లైట్ అనండి. నేను వెలిగే దీపాన్ని. సూర్యుడు చూడండి పొద్దున ఇలా పైకి వస్తాడు. సన్ కమ్స్ లైక్ దిస్,
బట్ లేటర్ ఈ షైన్స్ మోర్ బ్రైటర్. మీరు సేవలో వచ్చిండ్రు, మీరు షైన్ అయ్యిండ్రు. ఓకేనా? ఓకే బ్రదర్. ఓకేనా? ఓకే బ్రదర్. ఎంతమంది నంబర్స్ ఉన్నాయి మీ దగ్గర? ఫోన్ నంబర్స్ టకటక చెప్పండి. మినిస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంతమంది ఫోన్ నంబర్స్ వచ్చినాయి మీ దగ్గర? కొత్త వాళ్ళండి, కొత్త వాళ్ళు, పరిచయం అయిన ఫ్రెండ్స్ అయ్యిండ్రు, వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు. ఎంతమంది ఫోన్ నంబర్స్? ఒక 10, 10, 20, 30, 40. అయితే సూర్యుడు పొద్దున వస్తే కొద్దిగా వెలుగు ఉంటుంది, మధ్యాహ్నం మీరు అలా ఉండాలి. 10, 20 కాదు. మనం లిమిటెడ్ అయిపోయినాం. లిమిటెడ్. ఈ నంబర్ పారాలి. యు షుడ్ గో లైక్ ఎ రివర్ త్రూ అవుట్ ది నేషన్. ఈ నంబరు లోకమంతా ఇక్కడి నుంచి కాల్ చేస్తారు. కెనడా ఎవరు ఇచ్చారండి? అవతల వ్యక్తి పక్కనున్నవాడు, అరే ఈ బ్రదర్ ఏంటి కెనడాలో మాట్లాడుతున్నాడు, ఇంత సింపుల్గా ఇండియాతో మాట్లాడినాడు. అవునా కాదా? ఇట్ షుడ్ రన్. నువ్వు కాదు ఫ్రెండ్షిప్ చేయడం ఒకరితోటి, నీతో 10 మంది వచ్చి ఫ్రెండ్షిప్ చేయాలి. హల్లెలూయా. నీ షేక్ హ్యాండ్ ఒకరు, నిన్ను నీ షేక్ హ్యాండ్. నీ షేక్ హ్యాండ్ ఎంత విలువ తెలుసా? నిన్ను ముట్టుకుంటే వాళ్ళలో ఉన్న దుష్టాత్మలు పోతాయి, దురాత్మలు పోతాయి. కానీ మనం పోతాం. సో ఇది మన మెంటాలిటీ కాదు. బికాజ్ వి ఇగ్నోర్ గాడ్స్ విజ్డమ్, దేవుని యొక్క విజ్ఞానాన్ని. సో రెవల్యూషన్ ఏంటంటే, ఇగ్నోరెన్స్ ఈజ్ ద సైలెంట్ కిల్లర్ ఆఫ్ ప్రాఫెసీ. అర్థం ఏంటంటే దీని రహస్యం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటను తిరస్కరిస్తావో, స్లో పాయిజన్ తెలుసా మీకు? తెలుసా? ఎంతమందికి ఉంది ఆ గుణం? మెల్లిగా పుల్ల పెడతారు చూడు, అది స్లో పాయిజన్ అంటారా లేదా? గాసిప్ అలాంటిది స్లో పాయిజన్. సో ఈ స్లో పాయిజన్ ఏం చేస్తుందంటే, ఈ ఇగ్నోరెన్స్ కూడా స్లో పాయిజన్ లాంటిది, సైలెంట్ కిల్లర్ అనమాట. పన్నదే ఉండిపో, తర్వాత చంపుతుంది. పక్కది పెట్టినా డాలిని అట్లనే చంపేసింది. నీ పన్నాదే, నా వారే అది పన్నాది. నా మాట ఆమె కొట్టేసింది. నేను అన్నా నువ్వు పొద్దుగాల వచ్చి చెయ్యి అన్నా. ఆమె ఏం చేస్తుంది? పెట్టినా చొలిచి షీ ఇగ్నోర్డ్ మై వర్డ్. అవునా కాదు? ఇప్పుడు ఎవరు చంపుతున్నారు డాలి యొక్క అభిషేకం? కత్తి ఎవరు పొడిచిండ్రు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు క్యారీన్ అమ్మ అంటది పెట్టినాక, నేను 4 మాటకరి కొనారని కాదే, అది వరాది. అవునా కాదా? సో నా మాట రేపటికి ఈరోజు పడండి అన్న, అది వింటే ఎంతో మేలవుతుంది మీకు. హల్లెలూయా. పోనీ ఈరోజు మళ్ళీ కాలినమ్మ తెచ్చి రేపు తింటాం. విజ్ఞానం పనిచేస్తుంది. సో ఇగ్నోరెన్స్ ఈజ్ సైలెంట్ కిల్లర్. నేను సంవత్సరం ముందు మీకు చెప్పినానేమో, నీకు చెప్పినానేమో, మీకు చెప్పినాను, నువ్వు వినకపోతే నిన్నే చంపుతుంది, నన్ను కాదు. నువ్వు చెప్తే వింటలేవంట నేను. అయితే వినకపోవడం ఏంటిది? యు ఆర్ ఇగ్నోరింగ్. సో ఇఫ్ యూ ఇగ్నోర్ ఇట్ విల్ కిల్ యూ. అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. సో ఎవరు డిస్ట్రాయ్ అవుతున్నారు? దోస్ హూ ఇగ్నోర్. సో ఇగ్నోరెన్స్ ఈజ్ ఏ స్లో పాయిజన్, స్లో కిల్లర్. నీకు ఏమీ తెలియదు, నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు అందరూ అంటారు, ఏమైందో ఏమో, ఏం మంత్రం చేసిండో, నేను ఆయన వల్లనే చచ్చిపోయినా, నేను గీన వల్లనే చచ్చిపోయినా, నేను ఆ రైస్ బై వల్లనే చచ్చిపోయినా అని ఎవరెవరో ఏదేదో అంటారు. ఆయన ఏసీ చేస్తున్నాడు, ఆయన మనని ఎందుకు చంపుతాడు? నీ అశ్రద్ధ వల్ల నువ్వు చచ్చినావు. ఆయన ఆడ బయర్ పెడతాడు, అది జాగ్రత్త అమ్మ అన్నాడు. ఇప్పుడు నువ్వు పోయి దాన్ని ఇట్లా ఆనుకుంటే షాట్ కొడుతుంది. ఆ రైస్ పోయి వైర్ బయట పెట్టిండు, అందుకే నేను చచ్చినా అంటావు. కానీ నిన్ను చూసుకోవాలి, నీకు కళ్ళు ఇచ్చిండు కదా దేవుడు. సో ఆ రీతిగా అలా గ్యాస్ చెక్ పంచులు. సో ఆ రీతిగా మనము చాలా శ్రద్ధ వహించాలి ప్రియమైన దేవుడు. సో ఈరోజు మీరు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం
ఇప్పుడు ఆమె అశాంతితో ఉంటుంది, వేదనతో ఉంటుంది, బాధతో ఉంటుంది. యు ఇగ్నోర్ మై వర్డ్. నేను చెప్పింది నువ్వు చేయి, నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన అమ్మ నువ్వు ఇంటికి పోయి నాకు ఫోన్ చేయి, బ్రదర్ నేను ఇలా చెయ్యి, నువ్వు రోజు నువ్వే నాకు ఫోన్ చేయి. ఒక దైవ జనుడికి ఫోన్ చేస్తే మంచిదా చెడ్డదా? మంచిదే బ్రదర్. నువ్వు చేస్తే నీకు ఏమొచ్చేదో, అవునా కాదు? అవును. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆమె ఐ లవ్ యూ చెప్పదు, నువ్వు రోజు చెప్తే తప్ప. ఒకరోజు ఆమె చెప్తుందా లేదా? చెప్పేది. పక్కా. పక్కా బ్రదర్. మీకెట్లా తెలుసు ఇవన్నీ? అమ్మా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అచ్చ ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? చేసుకున్నారు. అచ్చ నేను నువ్వు చేసుకుంటావేమో అనుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకు. సో అట్లా మనం చెప్పింది చేయాలి. ఎందుకు చెప్తున్నాడు? చెయ్యి, అది దేవుని మాట. ఇప్పుడు ఇంత బోధిస్తున్నాను, అది మనం చెయ్యాలి. దేవుడు నాకు వాకిచ్చిండు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడాలి అంతే. లే అవతల వాళ్ళు వింటలేరు, బోర్ అయిపోతారు. నీకు అనవసరం, నువ్వు చెప్పింది చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So ignorance is the silent killer of all your blessings, all your prophecy, all your well-being, all your joy, happiness, everything what all should happen in your life. Ignorance is a silent killer. ఈ జీవితంలో ఏదే నా మాట కాదని నువ్వు యాడికి పోయినా ఫలించవు. నువ్వు నెవర్ యూ కెన్ గ్రో ఇఫ్ యూ ఇగ్నోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఏమన్నా చేసుకో, నేను ప్రౌడ్గా చెప్తలేను, ఆరగంటగా చెప్తలేను. ఐఎమ్ నాట్ గివింగ్ దట్ ప్రాఫెసీ, గాడ్ ప్రొవైడ్ మీ. బట్ ఇఫ్ యూ ఇగ్నోర్ ద వర్డ్, నేనేమన్నా యువర్ సర్టిఫికెట్ మే ఫెయిల్, యువర్ నేమ్ ఫేమ్ మే ఫెయిల్. నువ్వు కట్టిన భవనం పెద్దది కూడా ఒకరోజు ఫెయిల్ అయిపోవచ్చు, కానీ దేవుడు కట్టింది, దేవుడు ఉన్న స్థలం ఏనాడు దేవుని వాక్కు మీద నిలబడితే ఏనాడు ఫెయిల్ కావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇగ్నోరెన్స్ మీన్స్ నాట్ నోయింగ్. తెలియదు కాబట్టి నువ్వు అశ్రద్ధ వహించావు. కానీ ఈరోజు తెలుసు కదా. ఇప్పుడు దేవుడు అడుగుతాడు నిన్ను, నన్ను ఎందుకు దేవుడు రెండంతలు శిక్షిస్తాడు తెలుసా? ఐ విల్ బీ పనిష్డ్ ఇన్ డబుల్ పోర్షన్. మిమ్మల్ని ఒక పోర్షన్ దేవుడు శిక్షిస్తాడు. సో నేను ఎవరినైనా ఇగ్నోర్ చేస్తే దేవుడు నన్ను రెండంతలుగా పనిష్మెంట్ ఇస్తాడు. ఐ నో దట్. ప్రతి ప్రీచర్కి శిక్ష ఎక్కువ ఉంటుంది, మీకు తక్కువ ఉంటుంది. ఎందుకు అడగండి? ఎందుకు ఎందుకు బ్రదర్? బ్రదర్? నాకు తెలుసు కాబట్టి. ఐ నో, ఇఫ్ ఐ ఇగ్నోర్ ఐ నో. నా ప్రాఫెసీకి వ్యతిరేకంగా నేను నడుస్తున్నాను. అయితే నాకు తెలిసి నేను నడుస్తానా? నడుస్తానా? లేదు బ్రదర్. లేదు. అయితే నేను చేసేది కావాలని చేస్తున్నానా? లేదు. సో ఎందుకంటే నాకు తెలిసి నేను చేస్తున్నంటే మీరు మారాలి, మీరు మంచి వాళ్ళుగా వినాలి. ఇది మంచిది కాదు, ఇది సేవకు సంబంధించింది కాదు, ఇది మన జీవితానికి సంబంధించింది కాదు, ఇది మినిస్ట్రీకి సంబంధించింది కాదు. సో ఇన్ దట్ వే, సో ignorance means not knowing what God is saying or how he operates. ఏ విధంగా దేవుడు పనిచేస్తాడు, ఏ విధంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు నీకు తెలియదు కాబట్టి, అంటే తర్వాత వచ్చేది నీకు తెలియదు కాబట్టి నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తావు. అమ్మా నీ అప్పులన్నీ తీరిపోతాయి, నువ్వు రోజు ప్రేయర్లో ఉండని నేను చెప్పినానా? చెప్పాను బ్రదర్. మీరు పాటిస్తారా? అస్సలు పాటించారు. ఎందుకు? ఈడ కూర్చుంటే అప్పులు తీరుతాయా? ఆడ పని చేస్తేనా 10 రూపాయలు వస్తుంది అప్పులు తీరుతాయి. కానీ ఈడ కూర్చుంటేనే మీరు అలా కూర్చొని రోజు, ఇప్పుడు ఆమె అట్లా ఆ ముఖం చూస్తే ఎవరైనా బిచ్చం వేస్తాడు, ఎవరైనా సాయం చేస్తాడు, అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదు? ఇప్పుడు ఒక అమ్మాయి ఇలా కూర్చుంది అనుకో బాధతో, రోజు ఒక అబ్బాయి వచ్చిండు అనుకోండి, చూస్తూ వస్తున్నాడు పోతున్నాడు అనుకోండి, పాపం ఏం బాధ ఉందేమో, మెల్లిగా పోయి బయటిని అడుగుతాడు. ఆంటీ డైరెక్ట్ ఆంటీ అనేస్తాడు అనమాట, అంటే అత్తమ్మ అన్నట్టు అనమాట. ఆ అమ్మాయి ఎందుకు ఆ బాధపడుతుంది? ఆమెకి ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాడు, అవునా కాదు? చూడండి, అవునంట, అవునా కాదు? ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేక, ఆ బాధ ఆమె బాధ చూడండి,
అయితే ఈమెకి పెళ్ళి అయితలేదు, బయట అన్ని ఎన్నో సంబంధాలు చూశారు, అయితలేదు. దేవుడి సన్నిధిలో ఆమె ఈ ప్రవక్త చెప్పిండి, బ్రదర్ చెప్పిండని కూర్చుంది, ఆటోమేటిక్గా సంబంధం వస్తుంది. చూడండి, చప్పట్లు కొట్టుకుంటారా ఒకసారి? ఆమేన్. చూడండి ఆమె ఏం చేస్తుంది, ఆమె పాపమా దేవుడి సన్నిధిలో కూర్చుంది, దేవుడు దీవిస్తాడు, ఈ ప్రవక్త చెప్పిండని కూర్చుంది, అంతే. ఆమె ఏం చేయలేదు. కానీ దేవుడు చూడండి ఆమె కూర్చున్న దగ్గర సంబంధం తీసుకొస్తాడు, హల్లెలూయా. ఆ రీతిగా దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆమేన్. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తాము, ఆ సేయింగ్ని, వాట్ గాడ్ ఈజ్ సేయింగ్, దట్ వీ వోంట్ ఫాలో, అది మనం వినం. ఎలాగా దేవుడు కార్యం చేస్తాడు, ఇక్కడ కూర్చో నీ అప్పులు తీరిపోతాయి, ఇక్కడ కూర్చో నీకు బిడ్డలు కలుగుతారు, ఇక్కడ కూర్చో నీకు వివాహం అవుతుంది, అల్లే పరుగు. ఇక్కడ వాక్యం నడుస్తుంటుంది, ఎక్కడో ఎవరో అపాయింట్మెంట్ ఇచ్చిండని 3 గంటలకు లేచి ఉరుకుతారు, అది కాదు. నాకు తెలుసు అది కాదని. ఇక్కడ వాళ్ళు ఉరికి అడా కూర్చొని ఉంటారు, ఎన్నో ప్రయాసాలు. అరే అన్నీ ఇచ్చింది ఆయన, ఏమిచ్చిండు, అన్నీ ఇచ్చిండు ఆయన. ఇప్పుడు మనం చిన్న విగ్రహాలు అది ఇది ఏదో దేవుని రూపాన్ని మనము అలా తయారు చేసుకుంటాం, అంతేకాని ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా దేవుణ్ణి తయారు చేసినోడు? హూ కెన్ క్రియేట్ గాడ్? ఊరికే అట్లా బొమ్మలు చేసుకుంటాం అంతే. నో వన్ కెన్ క్రియేట్. ఈ మట్టితోటి చేస్తారు, అవునా కదా? అవును. క్లే తోటి. అవును బ్రదర్. ఆ మట్టికి అంత శక్తి ఉందా దేవుడిలాగా అయిపోవడానికి? లేదు బ్రదర్. సో నువ్వు ఎంత ఫీల్ అయినా నువ్వు అయిపోతావా? ఏమైతే నువ్వు కావాలి అవుతావా? అవును బ్రదర్. ఇప్పుడు డాలి అనుకోవచ్చు, వాళ్ళ అక్క ఆస్ట్రేలియా వాళ్ళని చేసుకుంటే నేను అమెరికా వాడిని చేసుకుంటాను, అవుతుందా? కాదు బ్రదర్. కాదా? దేవుని చిత్తం అయితే నేనైతే అనలే, నేనైతే ప్రాపసీ ఇచ్చిన. ప్రైజ్ ద లార్డ్. క్యాలినమ్మ క్యాన్సిల్ చేసేసింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. అలాగా సో మనం అనుకుంటే, మట్టి అనుకుంటే దేవుడు అవుతాడా? అంత శక్తి ఉందా మట్టికి? లేదు బ్రదర్. లేదు. నీలో అంత శక్తి ఉందా? నీకు ఏదైతే కావాలో నువ్వు చేసుకోవచ్చని దేవుడు అనుకుంటేనే అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అనుకుంటేనే అవుతుంది. సో ఇవన్నీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏం చెప్తున్నాడు, అది నీకు అర్థమైతే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటావు, ఇక్కడ ఉండవు. అందుకన్నా మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కారు, మీరు వెళ్ళిపోతారు. మీరు ఆ రీతిగా తయారు కావాలి. దేవుడు నీకు ప్రవచనం ఇచ్చాడు, నువ్వు ప్రీచర్వి అని, నిన్ను వర్షిపర్ అన్నాడు, నువ్వు ఇంటర్సెసరీ అన్నావు. ఇఫ్ యూ వర్క్ లైక్ దట్ దే విల్ కాల్ యూ. ఆ చర్చ్ నువ్వు మినిస్ట్రీ వెతకాల్సిన అవసరం లేదు, మినిస్ట్రీలు నిన్ను పిలుస్తాయి. ఆమేన్. ఏ మినిస్ట్రీకి పోవాలి, ఎక్కడ చెయ్యాలి కాదు, మినిస్ట్రీలు నిన్ను పిలుస్తాయి. ఆమేన్. నేను అనాథాశ్రమంకి వెళ్తా, వాళ్ళు పిలుస్తారు నేను మా అనాథాశ్రమంకి వచ్చి ప్రేయర్ చేయమ్మా అని. ఇది లేదు మనకి. కమిటీ మెంబర్స్ ఉన్నారు మనకి, వాళ్ళకే దిక్కు లేదు, అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని మాటని తిరస్కరిస్తాం, బికాజ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఆ జ్ఞానం మనకు లేదు. అది అర్థం చేసుకుంటే మనం ఎక్కడికో వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈవెన్ దో గాడ్ స్పీక్స్, లిసన్ మీ కేర్ఫుల్లీ, ఈవెన్ దో గాడ్ స్పీక్స్, ignorance makes a person deaf to divine instructions. దేవుడే స్వయంగా మాట్లాడినా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అశ్రద్ధ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ చెవులు మద్దగించిపోతుందట, చెవుడు వచ్చేస్తుంది వాళ్ళకి. ఆధ్యాత్మికంగా ఆత్మతో నిండిన వాక్కు దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ అశ్రద్ధ ఏం చేస్తుంది అంటే మనల్ని చెవిటి వాళ్ళని చేస్తుంది. ఏం చేస్తుంది? చెవిటివాణ్ణి. కొంతమంది ఇక్కడ కూర్చొని నా మాటలు వినరు, అది చెవిటలు అయిపోతారు అనమాట. ఇగ్నోరెన్స్. और ಏನಾನ ಚೊಲ್ಟು ನಾನು ಕೇಕ್ ಮಟಮ್ಮ అమ్మమ్మ ఇట్లా కేటిందాక ఎప్పుయో నల్ల ఇటు బతుకు బండారం అయింది కాదు నీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో డివైన్ వర్డ్స్, ఇగ్నోరెన్స్ మేక్స్ ఏ పర్సన్ డెఫ్. నేను అప్పుడప్పుడు అడుగుతా, డాలీ చెవుడా కేక్ లియా ఉనుకుని కేట బ్రదర్, మొత్తం బాడీ షేక్ చేసి చెప్తుంది.
బాడీ షేక్ ఇంకా అక్కడే మన మాట కూడా షేక్ అయిపోయినట్టు అది. ఈరోజు డాలీ మంచి ప్రాఫిట్ అయ్యాల్సింది, అక్కడ ఉండాలి, ఆమేన్. ప్రీచర్గానే ఉంది ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇన్స్ట్రక్షన్, ఎవ్రీ ఇన్స్ట్రక్షన్, ప్రతి ఒక్క సలహా, ఇఫ్ యూ డోంట్ ఇగ్నోర్ యూ విల్ బీ సమ్వేర్, ఎక్కడో ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పాను మీకు ముందే, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ యొక్క సహోదరి కుమారునితో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం చేసింది? పాత్రలు అన్ని పట్టుకొచ్చి, విడో లేడీ, నేను చెప్పాను కదా 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ సహోదరి అద్భుతాలు చూసింది. ఆమేన్. She poured as the prophet said the oil. She has seen wonders. ఒక అద్భుతం ఆయిల్ వచ్చే పోయింది, అలాగే 2వ అద్భుతం డబ్బులు వచ్చేసినాయి, 3వ అద్భుతం అప్పులన్నీ తిరిగిపోయినాయి, 4వది కొరత లేకుండా జీవితం. హల్లెలూయా. ఆమేన్. ద మిస్టరీ ఆఫ్ ఇగ్నోరెన్స్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎలీషా ప్రవక్త చెప్తే ఆమె చేయకుండా ఉంటే పిల్లలు స్లేవ్స్ అయిపోయేవారు, బానిస, ఆమె మరణించేది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆమె ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయ్యేది కాదు. ఇఫ్ యు డోంట్ లిసన్ ద ప్రాఫెసీ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఆశ్చర్యకార్యం ఏంటిది? అశ్రద్ధ గురించి ఆశ్చర్యంగా మనం తెలుసుకోవాలి. ద మిస్టరీ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ హూ యు ఆర్. పెద్ద ఆశ్చర్యకారం ఏంటంటే నువ్వు ఎవరు నీకే. నేను ఒక ఆడదాన్ని అని తెలుసు, నాకు మొగొండ అని తెలుసు, అవునా కాదు? అవును. మొగలు ఏం వేసుకుంటారు? ప్యాంట్ షర్ట్. ఆడలు ఏం వేసుకుంటారు? చీరలు కట్టుకుంటారు, పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, అవునా కాదు? ఇక ఎక్స్ట్రా ఆభరణాలు అవన్నీ ఇంకేం చేస్తారు? పెళ్లి చేసుకుంటారు, పిల్లలు చేసుకుంటారు, అది చేసుకుంటారు, అంతే. నువ్వు ఎవ్వరు అని నీకు తెలియకపోవడమే, అవునా కాదా? అవును. ఇప్పుడు మీరు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు మీరు? నీ గురించే నీకు తెలియదు, నా గురించి ఏం మాట్లాడతావు, అవునా కాదు? తెలుసా నీ గురించి ఏంటి? తెలియదా? సో అన్నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఇగ్నోరెన్స్. ఫస్ట్ మనం ఏంటిది, మన నేచర్ ఏంటిది, నా క్వాలిటీ ఏంటిది, నేను ఎవరిని, నేనేం చేస్తున్నా, నా భాష, నా వినడం, నా చూపు. నేను నిన్న చెప్పినా కదా, అందరు ఈ లోకంలో ఉన్నారు, అందరికీ దేవుడు 2 కళ్ళు ఇచ్చిండు. ఎన్ని కళ్ళు ఇచ్చిండు? 2 కళ్ళు. కానీ నేను చూసినట్టు నువ్వు చూడవు కదా, నేను చూసినట్టు నువ్వు చూడవు, నేను చూసినట్టు నువ్వు చూడవు, అవునాగా? అవును. ఇప్పుడు నేను చూసినట్టు ఈ అమ్మాయిని వేరే వాళ్ళు చూడరు. చూడరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఆ రీతిగా అందరికీ 2 కళ్ళు ఉన్నాయి. సో చూసే విధాలు వేరే. సో ప్రతి ఒక్కరిని దేవుడు ఒక రకంగా సృష్టించాడు. అయితే నాలో ఏముంది, నేను ఏంటిది, వాట్ ఐ యామ్. సో యూ ఇగ్నోర్ టు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ హౌ కెన్ యూ హియర్ మై వర్డ్స్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్. నన్ను నువ్వు తెలుసుకోవడం, నిన్ను నువ్వే తెలుసుకోలేదు, నన్ను నువ్వేం తెలుసుకుంటావు? నేను అన్న పొద్దుగాల సిస్టర్కి, నన్ను నువ్వు చాలా తెలుసుకోవాలి ఇంకా అన్నానా? ఎందుకంటే నువ్వెవరు నీకే తెలియదు. ఏమంటే ఆల్ఫ్రెడ్ నా మొగుడు అంటావు. ఇది విజ్డమ్ మాట్లాడుతుంది ఇది. సో ఇఫ్ యు హ్యావ్ విజ్డమ్, నీకు తెలుస్తుంది నువ్వు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ టైంలో ఎలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. So Galatians chapter 4 verse 1 says, now I say that the heir, as long as he is a child, differ nothing from a servant, though he be lords of all. వారసుడు ఎంతకాలము బాలుడై ఉండనో అంతకాలము అతడు సమస్తమునకు యజమానుడై ఉండినాను, దాసుని కంటే ఏమీ ఎక్కువగా ఉండడు అని చెప్పుచున్నాను. మీకేం అర్థం కాలేదు ఇది. చూడండి, చిన్న బాలుడు, ఇంట్లో చిన్న పిల్లగాడు ఉన్నాడు కదా, ఆడిని పని మనిషి కూడా కొడుతుంది. చిన్న పిల్లలు
ఈవెన్ యువర్ సర్వెంట్ విల్ హిట్ యువర్ సన్, యువర్ డాటర్ ఆల్సో. మీ చిన్న పిల్లలు ఎవరైనా ఉండండి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక పిల్లని కేర్ చేసుకో, పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఆ పిల్లతోటి ఉంటుంది అమ్మాయి. ఆమె కోటేశ్వరాలు కూతురు, అవునా కాదు? కానీ ఒకరోజు ప్రేమతో చూస్తుంది, 2 రోజులు ప్రేమతో చూస్తుంది, 3వ రోజు పడక్కనేసి లేకపోతే గిల్లేస్తుంది, అవునా కాదు? ఇప్పుడు యజమాని కొడుకు కోటేశ్వరుడు, కానీ ఆమెకు బరబర్ అయిపోయాడు. ఆమె కొడుతుంది, తిడుతుంది, ఏమైనా చేసుకుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమన్నారు, వాళ్ళ యజమానులే, కానీ పనివాడితో సమానంగా ఉంటుంది. అది నువ్వు పో అక్కడ ఆమె దగ్గర, ఈమె దగ్గరనే పండుకుంటారు ఆ పిల్లలు. సమానమా కాదు? అవునా కాదు? ఎందుకంటే ఆ కుర్రోడికి యజమాని అని తెలియదు కాబట్టి. ఎవరికి తెలియదు? ఆ చిన్న పిల్లడికి యజమాని తెలిసే ఎట్లా కొడతాను, గెట్ అవుట్ అంటారు, అవునా కాదు? అందుకే మీరు దేవుని బిడ్డలైనా, మీరెవరి బిడ్డలు? దేవుని బిడ్డ. పని మనుషులతో సమానంగా ఉండదు, అవునా కాదు? అర్థమైందా? అవును బ్రదర్. అందుకే సాతాను మీకు పుల్ల పెడుతున్నాడు. నువ్వు రాజకుమారుడు అయితే, ఏసే కుమారుడు, ఏసే శక్తి నీలో ఉంటే, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ క్వాలిటీ ఆఫ్ జీసస్, ద పవర్. నువ్వు యజమానివి, నీ దగ్గరికి ఎట్లా వస్తారు పిల్లలు? ఎవరు వచ్చి ఎట్లా కొడతారు నిన్ను? అదే డిఫరెన్స్. సో అంటిల్ అన్లెస్ యూ నో హూ యు ఆర్, యూ కెనాట్ కమాండ్ ఎనీబడి. సో ఈ యజమాని పిల్లగాడికి, బాయ్కి, గర్ల్కి తెలియదు ఈ అమ్మాయి నా పని మనిషి అని. అందుకే కొట్టినా పడుతున్నాడు, తిట్టినా పడుతున్నాడు. సో నువ్వు ఎవరు నీకు తెలియాలి. నీకు తెలిస్తే నీ లెవెల్లో నువ్వు ఉంటావు, నీ హోదాలో ఉంటావు, నీ పేరులో ఉంటావు. ఒక మేనేజర్ కిందికి వచ్చి నీళ్ళు తాగాడు, ఆయన సీట్లోనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో బట్ ఇఫ్ యు రిమైన్ ఇగ్నోరెన్స్, చూడండి, మనం దేవుని బిడ్డలమై కూడా మనం ఎవరు, ఎక్కడ, ఎలా ఉండాలని మనం అశ్రద్ధ వహిస్తున్నాం. కాబట్టి బికాజ్ వి ఇగ్నోర్, వి లివ్ ఏ చైల్డ్ లైఫ్. అంటే మనం చిన్న బాలుడు జీవితం జీవిస్తున్నాం. ఎందుకు అడగండి? ఎందుకు బ్రదర్? ఎందుకంటే మీరు కేర్లెస్గా ఉన్నారు కాబట్టి, పట్టించుకుంటలేరు. బికాస్ యూ ఇగ్నోర్డ్. నేనేమన్నా, ఆ అమ్మాయి ఒక ప్రవక్త అయి ఉండాలి. ఎవరు? ఆడ మిక్చర్ పట్టుకొని కూర్చుందామె, అక్కడ ఇంకొకరు ఉండాలి కదా, ఉండాలన్నా వద్దా? దానికి పోటీ ఇద్దరు. ఈ స్థలంలో వేరేలు ఉండాలి, నేను ఎక్కడికో వెళ్ళాలి, ఆ పట్టుదల మనలో ఉండాలి. బికాస్ యూ ఇగ్నోర్డ్, యు ఆర్ ఎ చైల్డ్. ఇప్పుడు పెద్దగా అయినా కూడా ఆ అమ్మ దగ్గరనే పెరిగినా, నేను రాజుకు అను, నేను ఆమె దగ్గర, సో అదే బతుకునేది. సో అదే బతుకుతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇక్కడ ప్రవచనం ఏమైంది? ఫలిస్తలేదు. ఆడనే మిక్చర్ దగ్గర కూర్చుంటుంది, నా సీటు యారో తిండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది నా పర్మనెంట్. ఆ బస్సులలో లేడీస్ సీట్ ఉంటుంది చూడు, అట్లా అయిపోయింది బతుకులు కొన్ని, అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో యూ విల్ లివ్ ఏ స్లేవ్ లైఫ్. సో అప్పటి వరకు ఈ దుష్టుడు ఏం చేస్తుంటాడు? మనని ఆట ఆడిస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. So Romans chapter 8 verse 2 says, for the law of the spirit of life in Christ Jesus had made me free from the law of sin and death. So యేసు క్రీస్తు నందలి జీవాత్మ యొక్క దర్శనం నన్ను పాపమునకు మరణమునకు సంబంధించిన ధర్మము నుండి విముక్తి చేసెను. చూడండి, యేసుక్రీస్తు నందలి జీవాత్మ యొక్క ధర్మము నన్ను పాపమునకు మరణమునకు సంబంధించిన ధర్మం నుండి విమోచన దూరం చేసిందంట. సో యేసుక్రీస్తు ధర్మచట్టం ప్రకారంగా, లోకరీతి ధర్మచట్టం ప్రకారంగా మనము శాపము పాపంలో ఉంటాం. అది యేసుక్రీస్తు ధర్మచట్టము ప్రకారంగా మనం వాటన్నిటి నుంచి విముక్తి పొందుకుంటాం. అంటే
బానిసత్వం నుండి విముక్తి పొందుకొని యజమానులుగా మనం జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో దేవుని యొక్క పిలుపు ప్రతి ఒక్క వాటికి ఒక సమయం ఉంటుందని నేను ముందు కూడా చెప్పాను. ప్రసంగి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయం 1వ వచనం. సో ఫర్ ఎవ్రీ సీజన్ దేర్ ఈజ్ ఎ టైమ్. సో వీ హ్యావ్ టు బీ, వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ద సీజన్. వెన్ గాడ్ సేస్ సిట్, సిట్. వెన్ గాడ్ సేస్ సింగ్, సింగ్. వెన్ గాడ్ సేస్ ప్రీచ్, ప్రీచ్. వెన్ గాడ్ సేస్ యూ హ్యావ్ టు బీ లైక్ దిస్, యూ హ్యావ్ టు బీ లైక్ దట్. ఎంతకాలం అంటే అంతకాలమే, దానికి వేరే మార్గం లేదు మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు నా జీవితం ఇట్లా అయిపోయింది అని మనం అంటాం. రైటా? కరెక్టే కదా? అవునాక? ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేసుకొని వెళ్తున్నారు, కార్ అన్నా బైక్ అన్నా, ఓకేనా? నీ గురించి అనుకో. సో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు డాలియా కార్ డ్రైవ్ చేసుకొని జమ్మని వెళ్తుందని వెళ్ళి ట్యాంక్ బండ్లో పడ్డది అనుకోండి. ఎక్కడ పడ్డది? పడ్డదా? పడ్డది. ఎవరు తప్పు? కారు తప్ప? కారు చంపేసిందమ్మా, నా బతుకు ఇట్లా అయిపోయిందంట. ఎవరు నడిపించిండ్రు? డాలీ నడిపించింది. అర్థమవుతుందా మీకు? ఆ ఎదుటోడు గుద్దిండట. ఎవరి కళ్ళు గుడ్డి ఉండే? వాడదా నీదా? వాడు వచ్చేది నీకు తెలియదా? ముందు కారు వస్తుంటే మనం అట్లనే పోతామా? లేదు. పోతారా? போரு பிரதர். அம்மா எப்படி இடிச்சிட்டாமா என்ன வந்து, எப்படி சொல்லிட்டாமா என்ன வந்து, எப்படி పేసిటామా ఎన్న వంది అంటమా? ఎట్లా మాట్లాడిండు, ఎట్లా గుద్దేసిండు, ఎట్లా చూసిండు. అరే నువ్వు తోలుకొని పోయి నీటిలో పడి కారునంటే కారు పడేసిందంట అంటున్నారా? అవునా కాదు? అవును బ్రదర్. అది డ్రైవర్ తప్ప, కారు తప్ప? డ్రైవర్ తప్పు. బతికే బతుకు తప్ప, లేకపోతే ఎదుటోడు తప్ప? బ్రతికే తప్పు. అర్థమవుతుందా అందరికీ? అర్థమవుతుంది. బాగా అర్థమవుతుందా? ఈరోజు నిద్ర వస్తుందిలే మనకు. ఇది విజ్ఞానం. అర్థమైందా? ఇప్పుడు ఎవరు తప్పు? ఎవరు తప్పమ్మా? కారు నీకు దేవుడు ఇచ్చిండు, నువ్వు నడిపియాలి దాన్ని బాగా. నన్ను ఇచ్చిండు కదా దేవుడు నీకు, నన్ను వాడాలి. హల్లెలూయా. నేను యూస్ఫుల్ థింగ్ని, అంతే. పనికొచ్చే పాత్రని నేను, అంతే. అయితే నన్ను ఎక్కడెక్కడ వాడాలి, ఈ వ్యక్తి ద్వారా ఏమేమవుతుంది, ఈ వ్యక్తిని ఎలా ఉపయోగించాలి, ఈయన దగ్గర ఇంకా ఏముంది. ఇప్పుడు ఎవరైనా మంచి కమ్మలు వేసుకొని వచ్చిండు అనుకో, ఒక్కరోజు వేసుకొని వచ్చింది, నెక్స్ట్ డే ఇంకొకటి వేసుకొని వచ్చింది. అమ్మా నల్ల నల్ల పౌడరని ఇంకా ఎన్ని ఉన్నాయి అడుగుతారా లేదా? నో ఎతినికిది. అవునా? అడుగుతారా లేదా? మరి నాలో మీరు చూస్తలేరు కాబట్టి మీకు కనిపిస్తలేదు కమ్మలు. చూడాలి దానిలో ఏమేమి ఉన్నాయి, అవన్నీ ప్రభువా నాకు కావాలి. ఏలియా ఎలీషా ఏమన్నాడు? ఆయనకు ఏముందో అది సరిపోదు, నాకు డబల్ కావాలన్నాడు. ఆయన ఏం చూసిండు ఆయనలో? ఆయనతో ఉన్నప్పుడల్లా అబ్బా నీ దగ్గర ఇది కూడా ఉందా, నీ దగ్గర ఇది కూడా ఉందా. ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోతే ఏం చూస్తారు? ఏం చూస్తారు? ముక్కులో అయితే అందరికి కనిపిస్తుంది, చెవులో ఇంకా ఆడన ఏమైనా ఉందా, ఉన్నదా, ఉంగరం ఉంది, అది ఉంది, ఏమన్నా పెట్టిందేమో అల్మారిలో చూసిండ్రా, ఏమన్నా ఉందా, మళ్ళీ తర్వాత లాక్కి వేసిండ్రా అంటారు. ఫస్ట్ అల్మారి గిల్మారి లాక్ వేసిండ్రు కదా, ఎందుకంటే మళ్ళీ లోపల ఎవరైనా పోయి ఏమని తీసుకుంటారు. అయితే అప్పుడు ఈ అమ్మాయి ఉల్లో ఉన్నాయిలే, యువతల వ్యక్తికి అర్థమైపోతుంది ఏం లేదు. అరే అవును కమ్మలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే ఈ యువతల వ్యక్తి అన్నీ తెలుసుకున్నాడా? జస్ట్ ఒక జలకిచ్చిండు, విజ్ఞానం దాన్ని అంటారు. సో అలా ఈ వ్యక్తిలో ఏముంది అది మనం లాక్కోవాలి, అది మనకు చాలా అవసరం. చెరుకులో ఏం తీసుకుంటాం మనం? చెరుకు బాగుందని దాన్ని రోజు అల్మార్లో పెడతామా? దానికోసము ఒక చిన్న అద్దం ఏమైనా తయారు చేస్తామా? లేదు. చెరుకు రసం చూస్తాం, అది ఎక్కడ దాకా వస్తుంది దాన్ని పూర్తిగా పిండుతాం. అది ఒక ప్రవక్తలో చూడాలి.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రతి ఒక్క కాలం టైమింగ్ ఉంటుంది. సో ప్రతి జీవితానికి ఒక కాలం ఉంటుంది. కష్టానికి, నష్టానికి, వేదనకి, బాధకి, దుఃఖానికి అన్నిటినీ అర్థం చేసుకోవాలి. ఆ కాలాన్ని, ఈ కష్టం వచ్చిందని దాన్ని పక్కకు తొయ్యకూడదు, దాన్ని అనుభవించాలి. ఇది ఎందుకు వచ్చింది, యూ షుడ్ నో దట్ వై దిస్ డిఫికల్టీస్ హావ్ కమ్, దెన్ యూ విల్ గెట్ విజ్డమ్ ఇన్ దట్. అది నీకు మెట్ అవుతుంది, ఇట్లా నువ్వు పైకి వెళ్ళొచ్చు నెక్స్ట్ టైం. సో ఎవ్రీ సీజన్, ఎండాకాలం వేస్ట్, వర్షాకాలం బేకార్ అలాగని చెప్పి మనము ఏ కాలాన్ని కూడా తిరస్కరించొద్దు. ఎవ్రీ సీజన్ ఈజ్ ఎ బెస్ట్ సీజన్, Amen. మంచి సీజన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూడండి, మీరు ఒకరోజు ఒకరికి సాయం చేయండి. చూడండి, నిన్న అన్నం పెట్టిన మీరు రోజు కూర తీసుకొచ్చిందా, అవునా కాదు? సో నిన్న మీరు అనుకుండొచ్చు, బ్రదర్ బుద్ధి లేదు, ఎవరికి పడితే వాళ్ళకి పెడతారు. ఒక బుక్క పెడితే 2 బుక్కలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కాదు? సో మన మీద ఉంటుంది. సో ఎవ్రీ సీజన్ ఈజ్ వెరీ యూస్ఫుల్. సో మనం ఇగ్నోర్ చేస్తే, ఆ సీజన్ని మనం ఎప్పుడైతే తిరస్కరిస్తామో, ఇది కష్టకాలం, ఇది వేదన కాలం, ఇది బాధకాలం, ఇది దుఃఖకాలం, వెన్ యూ ఇగ్నోర్ ద సీజన్, మీ జీవితంలో మీరు ఏదైతే ఆ కాలంలో వచ్చేది, ఎండాకాలంలో మామిడికాయలు వస్తాయి, ఆ మామిడి పండు మనం తినకపోతే వచ్చే వైటమిన్స్ ఏదైతే మన శరీరానికి రావాలో అది పోతుంది. ఏ కాలంలో వచ్చే పండు ఆ కాలంలో తినాలనా వద్దా? తినాలా బ్రదర్? ఎందుకు తినాలి? విటమిన్. శరీరానికి బలం ఉండాలి. సో అదేవిధంగా దేవుడు తీసుకొచ్చిన ప్రతి దాన్ని యూ షుడ్ నాట్ కేర్లెస్గా దాన్ని తీసిపడేది. ఎందుకంటే నీ ప్రవచనకు, యువర్ ప్రాఫెసీకి అదొక మెట్టు. Amen. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద ప్రాఫెసీ. కాబట్టి ఏది కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తర్వాత బాధపడతాం మనం, కానీ తర్వాత బాధపడి లాభం లేదు. ఇప్పుడు కారు పోయి ట్యాంక్ బండ్లో పడేసింది డాలి, లోపల కొట్టుకొని లబ్బో 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 కొట్టుకుంటే దానికి కారణం ఎవరు? ఆమేన్. ఎవరు? ఆమేన్. సో డ్రైవింగ్ వచ్చినంత మాత్రాన, దేవుడు జీవితం ఇచ్చినంత మాత్రాన నువ్వు బతకకు. ఆయనని ఇగ్నోర్ చేస్తే మన జీవితం కార్ లాగానే అయిపోతుంది. ఎందుకంటే మన బండి మనం నడిపియలేం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈ జీవితము ఆయన మీదనే. ఎందుకు దేవుడు పౌలు గారితో నా కృప చాలన్నాడు? పౌలు గారికి అంత శక్తి ఉంది కదా, అయినా కూడా నా కృప నీకు, ఎందుకంటే అక్కడక్కడ నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, నా దగ్గరికి రావాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవ వందనం. పావనాత్మ దేవా వందనం. ఇజ్రాయెల్ బిడ్డలు వాళ్ళ జీవితంలో ఆలస్యం వాళ్ళే చేసుకున్నారు. ఎందుకు? దేవుడు చెప్పిన ప్రతి మాట విననట్టే జీవించారు 40 సంవత్సరాలు. కష్టాలు, నష్టాలు, 40 సంవత్సరాలు, వేదన, బాధ, పాముగాటు, సావు, మరణం, ఇదంతా వాళ్ళే చూశారు. ఎందుకు చూశారు? ఎందుకు బతికారు ఆ బతుకు? దేవుడు 4 రోజుల్లో కానా దేశం, ఆ యొక్క వాగ్దాన భూమిలో తీసుకెళ్ళాలి. కానీ దేవుడు చెప్పిన మాట వింటే కదా. ప్రవచనం అది దేవుని మాట, దేవుని యొక్క అభిషేకంతో నిండిన మాటలు అవి, నీ జీవితానికి గమ్యానికి తీసుకెళ్లే మాటలు. కానీ మనం ఏం చేస్తాం? నా బుద్ధి అంటాం. నీ బుద్ధి, నీ చదువు, నీ లోక జ్ఞానం ఒకరోజు నిన్ను ఫెయిల్ చేస్తుంది. దైవగాన్యం దేవుడు ఉంటే. సో దేర్ ప్రాఫెసీ వాస్ ట్రూ. దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మిమ్మల్ని ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్తాను. అబద్ధం చెప్పిండా దేవుడు? లేదు బ్రదర్. కానీ ఎందుకు వెళ్ళలేకపోయారు? బికాస్ దే ఇగ్నోర్డ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటలు పూర్తిగా చెవులో విని కూడా విననట్టు. అందుకే చెవులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం, చాలా జాగ్రత్తగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఫోన్ వినిపించకపోతే చెవులో గుచ్చుతాం, కానీ దేవుడి మాటలు మాత్రం వినిపించకపోతే మళ్ళీ చెప్పండి అని కూడా అడగం. ఏం చెప్పిండో ఏమో పోనీలే అంటాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అది ఎవరైనా ఏదైనా చెప్పని గోడలో తలకాయ దూర్చేస్తాం పోయి. ఎక్కడ?
చెవురు ఉల్లో తలకును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేర్ ప్రాఫెసీ వాస్ ట్రూ, బట్ ఇగ్నోరెన్స్, రిబిలియన్ అండ్ అన్బిలీవ్ క్యాన్సల్డ్. ఎదురు తిరగడం, దేవుడికి ఎదురు తిరిగి మాట్లాడిన. ఏమన్నారు? పని పాట లేకుండా ఇక్కడ తెచ్చింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవునికే ఎదురు తిరిగి మాట్లాడారు. మోసే నీ వల్లే వచ్చినామంట. ఉన్నాలతా వందన అమెరికాలో దేవునికే వ్యతిరేకంగా, దేవుని సేవకుడికే వ్యతిరేకంగా మాట్లాడి, అలా వాళ్ళ జీవితంలో ఆలస్యం తెచ్చుకున్నాడు వారు. దేవుని ప్రాఫెసీ ఉంది నీకు, నువ్వు దీవించబడతావు. నువ్వు కానా దేశానికి వెళ్తావు. నేను వాగ్దాన భూమిలో పాలు తేనె ఎక్కడి నుంచి అయితే పడితే అక్కడ దేశంలో తీసుకెళ్తున్నాను నేను. కానీ రోజు మంచిగా తింటున్నారు. అవునా కాదు? అద్భుతాలు ఆచరికలు చూసినరా లేదా వారు? అలా జీవితంలో కాలే, అయిందా కాలేదా? అయినా మళ్ళీ అదే రిబెలియన్. అలా అట్లనే ఉండేయాలి. అందుకే లేట్ అయింది, అందుకే బాధలు పడ్డారు, అందుకే వేదన. అవునా కదా? ఎవరిది మంత్రికులు వచ్చిండ్రు అక్కడ? చాతబడి శక్తులు వచ్చినాయా? లేదు. దేవుడు తిట్టిండా కొట్టిండా? బికాస్ దే ఇగ్నోర్డ్ గాడ్స్ వర్డ్. ఇంకా పాటలు పాడతాం మనం. కష్టాలు ఎదురైనా ఈ మధ్య కన్నీరు వస్తలేదు, ముక్కు చీమిడే ఎక్కువ వస్తుంది. కన్నీరు ఎండిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దేవునికి వ్యతిరేకంగా తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. కొన్నిసార్లు దేవుడే వచ్చి మాట్లాడతాడు. దేవుడే వచ్చి మాట్లాడతాడు. జకరేకి ఏంజిల్ గేబ్రియల్ వచ్చి చెప్తుంది, నీకు ఒక కొడుకు పుడతాడంటే. నేనా? నాకు కొడుకు పుడతాడా? నా వయసు ఎంత ఇప్పుడు? నా భార్య సారా చూస్తే ఆమె ముసలిది, నేను ఇట్లే. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఏమడిగింది దూత? ఎవరితో మాట్లాడుతున్నాను నేను, ఎవరు అనుకుంటున్నావు అన్నది. ఎవరితో? జకరే. ఏ జకరే? పొట్టి జకరే కాదు, యాజకుడు, దేవుని ఆలయంలో పెద్ద భక్తుడు, ప్రధాన యాజకుడు జకరియా. పిల్లలు లేరు ఆయనకు. ఎవరు పుట్టిండ్రు చెప్పండి, అప్పుడు మీకు కరెక్ట్గా ఈ జకరియా అని తెలుస్తుంది. అంత బైబిల్ తెలిస్తే మేమెందుకు బ్రదర్ ఈడ ఉంటాం? జాన్ ద బ్యాప్టిస్ట్. జాన్ అని పేరు పెట్టమన్నాడు దేవుడు. అవునా కాదు? ఆ జకరేకి ఏంజిల్ గేబ్రియల్ వచ్చి మాట్లాడుతుంది, నీకు నేను ఒక కొడుకుని ఇవ్వబోతున్నాను, నువ్వు తండ్రి కాబోతున్నావు అంటే మజాక్ ఆడుతున్నావా? నేను చూస్తే వయసు అయిపోయింది నాకు, ఇప్పుడు నేను ఎట్లా తండ్రిని అయితే? నా భార్య చూస్తే ముసలిది అయిపోయింది, ఆమెకి ఇప్పుడు ఎట్లా? అప్పుడు దూత అడిగింది, నేను ఎవరు తెలుసా? దేవుని ముందు నిలబడి ఉన్న ఆర్కేంజిల్ని. అవునా కాదు? ఎక్కడ నిలబడుతుంది? దేవుని ముందు. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా? దేవుని సన్నిధిలో. సో అలాగా ఆయన ఏ విధంగా అయితే ఎదురు తిరిగి మాట్లాడిండు, అదే మనం కూడా ఎన్నోసార్లు ఈ మాటని తిరస్కరిస్తాం. నేను ఇక్కడి నుంచి బోధిస్తున్నాను కదా, ఐ ప్రీచింగ్ ఆర్ నాట్? మనం లైట్గా తీసుకుంటాం. జకరే లైట్గా తీసుకుంటాడు. అవునా కాదు? అయితే ఏమైంది? దేవదూత ఏమన్నది? నువ్వు ఇట్లా అంటావా? నీ నోరు మూసేసి. మూసిండా లేదా? మూసిండా? గట్టిగానా మెల్లిగానా? గట్టిగా అంట. ఎవరు చేసుకున్నారు? నీ తలుపు నువ్వు మూసుకున్నావు. నేను ముందు వచ్చినప్పుడు చెప్పిన, నిన్నటి తలుపు ముయ్యబడ్డదన్న. ఏమన్నా? మీకేమర్థమైంది? నిన్న పడ్డ కష్టాలు, నిన్న పడిన వేదన, నిన్న పడిన బాధ, నిన్న పడిన కుటుంబంలో అలజడి, నిన్న ఉన్న అప్పు సమస్యలు ఈ రోజు నుంచి ఉండబోదు. ఆ తలుపులు మూసేసిన నేను. కొత్త మొగుడు వస్తాడు నీకు. ఆమేనను. మారు మనసు పొంది కొత్త మొగుడు వస్తాడు.
పాత మొగుడు పోతాడు. నిన్నటితో ఆ దరిద్రపు ఆలోచన పోతుంది, అలవాట్లు పోతాయి. ఆమేన్. నీ భర్త నూతనంగా మారుతాడు. నేను మారిపోలే, కొత్తదైనా పాతది ఉన్నానా, అట్లా ఆ రీతికి వస్తాడు. నిన్నటి తలుపులు మూసాను, నువ్వు ఈ లోకానికి వెలుగు అన్నా. నేను వెలుగు వలె ప్రకాశిస్తావన్నావు, అవునా అన్నానా లేదా? మీరు పలుకులు విని వాటిని పాటిస్తే రేపటి నుంచి నీ వెలుగు ప్రకాశిస్తుంది. సూర్యుడు ఇలా వస్తాడు కదా, అలా వెలుగుతాడు, అలా వెలుగుతా. 10 నంబర్లు కాదు ఫోన్లో, ఒక్క ఫ్రెండ్ 2 ఫ్రెండ్ కాదు, లోకమంతా ఫ్రెండ్ ఉండాలి. అందరు నీతో బాగుండాలి, అందరూ మాట్లాడాలి, అందరికి నువ్వంటే ఇష్టం ఉండాలి. అది దేవుని వెలుగు. ఆ మాటలన్నా మీకు, ఆ ప్రవచనలు ఇచ్చినా మీకు అర్థం కాలే. అది ప్రైజ్ ది లార్డ్. ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని పోతే అట్రాక్ట్ కాం మనం. దేవుని వెలుగు ఉంటే ఆమేన్. ఎంతగా ఉండు, నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండలేవు. ఒకరోజు లైక్ అవుతావు, మరుసటి రోజు లైక్ కావు. 10 రోజులు నీతో బాగుంటారు, 12 రోజులు బాగుంటారు, ఆ తర్వాత నువ్వు పాతదైపోతావు. కొత్తది లైక్ చేస్తారు. కానీ దేవుని వెలుగు నీలో ఉంటే ఎప్పుడు లైక్ చేస్తారు నిన్ను, ఎనీ టైం. ప్రైజ్ ది లార్డ్. సో మనం దేవుని వచనాన్ని, దేవుని మాటని తిరస్కరిస్తే దేవుడు మన తలుపులన్నీ మూసేస్తాడు. ఇట్ ఈస్ నాట్ గాడ్ క్లోజింగ్, వీఆర్ క్లోజింగ్ అవర్ డోర్స్. మనం మన తలుపులను మూస్తాం, దేవుడు ముయ్యడు. ఎందుకు మన తలుపులు మూయబడ్డాయి? ఎందుకంటే నువ్వు నా మాట వినలే. నేనేమన్నా ఇట్లనే కూర్చుంటే పాపం అని ఒకటి చేసుకుంటాడు. ఈమెను వచ్చి ఒక అబ్బాయి వచ్చి, మంచి అబ్బాయి, కోటేశ్వరుడు, ఎందుకు చేసుకున్నాడు ఆమెని? నేను చెప్పిన మాట ఇక్కడ కూర్చోమ్మా, ఇక్కడే నీకు సంబంధం వస్తుందని చెప్పిన. ఆ జాలి ముఖం చూసి పడిపోయింది ఒకడు. కానీ ఇక్కడ ఏం నెరవేరింది? ఆమె దేవుని మాట విన్నది, దేవుని ప్రవచన ఆమె జీవితంలో నెరవేరింది. ఇక్కడే కూర్చోమ్మా, నీ అప్పులన్నీ తీరిపోతాయి. 3 గంటలకు అపాయింట్మెంట్ ఉందంట, పో పో. పాదొక 4 కల్లా కిందికి వెళ్ళిపోవాలి, పో. అయ్యేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే నేను చెప్పిన కదా, మట్టి దేవుడిని తయారు చేయలేదు, ఆ శక్తి ఆయన. అయితే మనం మనల్ని తయారు చేసుకోలేము. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన చెయ్యి ఉండాలి. ఆయన చెయ్యి మన మీద ఉంటే ఎవడిని ఆపజాలాడు. 10 మంది కాదు, 1000 మంది కాదు. నీ కుడి పక్కన ఎంతమంది పడినా 1000 మంది, నీ ఎడమ పక్కన కుడి పక్కన 10,000 మంది పడినా నీకు అన్నీ తెలుసండి మనకి. కానీ ఏం చేస్తున్నాం మనం? పట్టించుకోవడం లేదు. వీఆర్ ఇగ్నోరింగ్, సో వీఆర్ సఫరింగ్. ప్రైజ్ ది లార్డ్. పోతున్నాడా? ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో మరియ తల్లి అర్థం చేసుకుంది దూత యొక్క మాట. మరియ తల్లి, దూత ఏం చెప్పింది? నేను గ్యాబ్రియల్ సంబంధుని అని. ఫస్ట్ మరియ తల్లి కూడా భయపడ్డది. ఇది చెప్తే మీరు అబద్ధం, అరే మరియ తల్లి భయపడ్డది ఎక్కడా, అది ఇదంతా. ఒకసారి నా ఇంట జెరూసలేం వస్తే నా ఇంటనే రావాలి, వేరే వాళ్ళు పిలిస్తే పోవద్దు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మంచోళ్ళు కారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు బిజినెస్ మైండెడ్, మనం దేవుళ్ళో ఉంటాం కాబట్టి అలాగా. కరెక్ట్గా చెప్పినా సిస్టర్? ప్రైజ్ ది లార్డ్. సో ఆ రకంగా అయితే ఒక ఏముంటుందంటే, ఒక బావి ఉంటుంది బయట, చర్చి లోపల ఉంటుంది మరియ తల్లి యొక్క ఇల్లు. మరి తాను నీళ్ళు పట్టుకొచ్చిన ఉండే స్థలం అనమాట. అయితే ఈ రోడ్డు మీద ఒక బావి ఉంటుంది, అక్కడ మరియ తల్లి వచ్చి నీళ్లు పట్టుకోవడానికి వస్తుంది. అక్కడ గేబ్రియల్ దూత మరియ తల్లికి దర్శనం ఇచ్చింది, ప్రత్యక్షమైంది. అక్కడ మరియ తల్లి పారిపోయింది, భయపడి పారిపోయింది. ఎందుకంటే దూతలు సాధారణంగా మనలాగా ఉండరు కదా, అద్భుత రీతిగా ఉండరు. భయపడి పారిపోయింది. అయినా మరియ తల్లి మళ్ళీ మరియ తల్లి ఉన్న ఏంజెల్ దూత మరియ తల్లి ఉన్న స్థలానికి వెళ్ళింది. వెళ్ళక్కడ భయపడకు, అది ఉంటుంది బైబిల్లో, భయపడకు. ఈడ భయపడి పారిపోయింది కాబట్టి అక్కడ భయపడకు. అప్పుడు ఆ వచనాలు పలికింది. అప్పుడు మరియ తల్లి ఏం చేసింది? దేవుని చిత్తం నెరవేరునుగా కానీ నా హృదయం నిన్నే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు
కార్యం చేస్తుంది. వెంటనే ఆమెకు చెప్పింది ఎవరు? గేబ్రియల్ దూత. ఏమని? నీ చుట్టం ఎలిజబెత్ అమ్మ గర్భవతి ఉంది, జకర్యా వాళ్ళ భార్య అన్నంగానే పరుగింది. ఆమె రిసీవ్ చేసుకొని కార్యం చేయడం మొదలుపెట్టింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెని నిండుగా నింపేశాడు. నిండుగా నిండి ఉండే దేవుని శక్తి ఆమె చుట్టూ ఉండే. ఆమె ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ ఇంట్లోకి ప్రవేశించిందో వెలుగు ప్రవేశించింది. హల్లెలూయా. మనం పోతే ఏమవుతుంది? చీకటి పోతుంది. నాలో వెలుగుందంట. ఏముంది? నీలో వెలుగుంటే నువ్వెందుకు కన్నీరు గారుస్తావు? అబ్బో లబ్బో లబ్బో లబ్బని. అవునాగా? 10 మంది నీ దగ్గరికి వచ్చి ఏడుస్తారు. అవునా కాదు? ఇప్పుడు నా దగ్గరికి ఎందరో వచ్చి ఎన్నో రకాలుగా ఎన్నో కష్టాలు నష్టాలు. అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. పచ్చకామాలు ఉంటే ఎలా కనిపిస్తారంట లోకమంతా? చీకటికి ఏం కనిపిస్తుంది? అలాగా. సో నేనేమంటానంటే, మరియ తల్లి నమ్మి పరిగెట్టింది, దేవుని మాట విన్నది, యాక్టివేట్ చేసింది, తిరస్కరించలే. జకర్యా తిరస్కరించిండు, అన్ని మూయబడ్డది. మరియ తల్లి ఓపెన్ చేసింది, రండి అన్నది, దేవుని ఆహ్వానించింది, దేవుని మాటని, దేవుని ప్రవచనని భూలోకానికి పరలోకానికి రాకినిగా మారిపోయింది. మరి నువ్వు ఆమెలోనే ఉన్నావు. ఇంకా చప్పట్లు కొట్టడం, ఆమెలు చెప్పడం, ఇదే నేర్చుకున్నావు. యాడికి పోయినా అంటే ప్రేయర్కి పోయినా. ఒక్క మాట విన్నావా? ఒక మాట ప్రకారం జీవించావా? అస్సలు లేదు. నేను అన్నది తప్ప? ఇన్ని రోజులు బట్టి వాక్యం మనం వింటున్నాం. దూతల్లాగా తయారైపోవాలి. ఇంకా దయాలైపోతున్నాం మనం. మాటకు మాట, తిరిగేసి మాట, ఇంకా ఏదేదో జ్ఞానం పెరుగుతుంది. ఎక్కడా? లోకంలో. ఇక్కడ పెరుగుతలేదు. ఆటలో మెడిటేషనే, ఇంట్లో మెడిటేషనే. ఏంటిది? అన్నీ లేనిపోనివి. వాక్యం. మరియ తల్లి అట్లా కాదు, సేవలో పడ్డది. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది, సాయం చేసింది, ఆమె దీవెనలు పొందుకుంది. షీ వెంట్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎలిజబెత్. సీనియర్ కదా ఆమె, గర్భంతో ఉందని. సో అలాగా ప్రతి మాట నేనేమన్నాను? అర్థం చేసుకునే మనస్తత్వం, అండర్స్టాండింగ్ ఉండాలి. చెప్పినానా? విజ్ఞానం ఉండాలి. సో వెన్ యూ హ్యావ్ విజ్డమ్ యూ విల్ అండర్స్టాండ్. అండర్స్టాండింగ్ ఉంటేనే విజ్డమ్ ఉంటుంది. మూడోది ఏంటంటే ఒబీడియన్సీ ఉండాలి. మరియ తల్లి వెంటనే తనను తాను తగ్గించుకొని నీ చిత్తము జరుగునుగాక అన్నది. ఇక్కడ ఎవరున్నారు అట్లా? వద్దమ్మా అంటే నాలుగు తప్పు ఇడ్రే, చొల్లాద కొల్లద పోయిడ్రే. పోకమ్మా కొన్ని రోజులు ఉండు అన్నా. సో మనం ఇంత వినయం విధేయత, నేను నిజంగా చెప్తున్నా, నాలో ఆ వినయం ఆ విధేయత ఉండకపోతే దేవుడు నన్ను ఇంతగా దీవించేవాడు కాదు. నేను ప్రతిరోజు వాక్కు వింటాను, ప్రతిరోజు ఎక్కడ ఏది ఉందా వెంటనే. నాకు సర్టిఫికెట్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునా కదా? నేను మంచోడా చెడ్డా నాకు అవసరమే లేదు. ఆయన మంచోడు అనాలి, హల్లెలూయా. దేవుడు అనాలి. దానికోసం బాధపడాలి మనం, దానికోసం బాధపడాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో జకర్యా జీవితంలో ఆలస్యమైంది, మరి ఇజ్రాయెల్ బిడ్డల జీవితంలో ఆలస్యమైంది. మరి జకర్యా జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇజ్రాయెల్ జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరియ చెల్లి జీవితంలో ప్రాబ్లమే రాలేదు, అభిషేకం వచ్చింది. ఇంకా దీవెన మీద దీవెన వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము ప్రార్థనలో నడవాలి, వాక్కులో నడవాలి, స్తుతి ఆరాధనలో మనం ఉండాలి. దీనికి తాళం అదే. సో ఆ రీతిగా ఉంటే ప్రతి ఒక్క ప్రవచనం మన జీవితంలో సంపూర్ణంగా నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం వచనం 1 సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా సర్వమును జాగ్రత్తగా ఆలకించి అనుసరించిన ఎడల యెహోవా నిన్ను సమస్త జనుల కంటే ఎత్తుగా లేపును. ఏమంటున్నాడు దేవుడు? ఇఫ్ దౌ షాల్
హియర్ డిలిజెంట్లీ అంటు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ దై గాడ్, ద లార్డ్ దై గాడ్ విల్ సెట్ ది ఆన్ హై. మీద కూర్చోబెడతాడట. ప్రతి మాటని విని జాగ్రత్తగా చేస్తే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఎవరైతే దేవుని యొక్క వాక్కు ప్రకారంగా నడుస్తారో వారు విజ్ఞానులంట. జ్ఞానులతో నడుచు వాడు జ్ఞానమును పొందును. సో అజ్ఞానంతో నడుచువాడు ఏం పొందుకుంటాడు? అజ్ఞానం పొందుకుంటాడు. సో దోస్ హు వాక్ విత్ వైస్ దే విల్ బికమ్ వైస్. సో ఇఫ్ యు వాక్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ యు విల్ వాక్ విత్ ద లార్డ్. దేవుడు నీతో చూడండి, ఇనోక్తో దేవుడు నడిచాడు. సో నేనేమన్నాను, మీకు ఏది ఉన్నా కానీ ఒకరోజు ఫెయిల్ అయిపోతుంది. మీకు పలుకుబడి, పేరు, ప్రతిష్ట, ధనము, అందం, చందం ఏది ఉన్నా కానీ దేవుడు ఉంటే నువ్వు ఎక్కడ పడిపోవు. హల్లెలూయా. ఎక్కడ పడిపోవు నువ్వు. అది అందుకే యూ షుడ్ వాక్ విత్ ద వైస్. యూ షుడ్ వాక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ షుడ్ వాక్ ఇన్ ద అనాయింటింగ్. ప్రతి ఒక్కరికి ఆ నూనె అవసరమే. ఆయిల్ షుడ్ బి దేర్ ఆల్వేస్. అభిషేకం ఉండాలి. కాబట్టి మనకందరికీ ఈరోజు కావాల్సిన అభిషేకం ఖచ్చితంగా దేవుడు మనకు దయచేయాలి. మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్.